శ్రీ శ్రీ శివాయ గురవే నమ. గురవే సర్వలోకానాం విషదే భవరోగిణ నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ. దక్షిణామూర్తికి శరణిస్తూ యథాశక్తి యథామతి యథావకాశం యథాబుద్ధి అని చెప్పాలని పితృపాదు రచించినటువంటి చెప్తున్నాము. ఉపనిషత్తు చెప్తున్నాము, పంచబ్రహ్మోపనిషత్తు చెప్తున్నాము. ఆయన ఎలా చెప్పారు పరిశీలిస్తున్నాం ఎలా ఉంది చూద్దాం. తీసుకున్నాం ముందుగా. శివకరము శివకరము శివతరము శివరూపము చిన్మయము శ్రీకరమగుటన్ భవముడుగ మీరలు నమ శివాయ మంత్రము నెరింగి చేరుడు శివున్. పురుషార్థముల ఇందును చరమము పరమము మోక్ష సంగతి ఎగుటన్ పరికించి దుఃఖకారక గురుతర కర్మము విడుచుట ఒప్పు ఎందు. బంధము నుండి వేరొక్క బంధమునకు పాలుబడినట్టి మూర్ఖులెవ్వారు గలరే. అల్ల శివపూజ విడిచిన ఎల్ల అభియు బంధ కారణములు కదా ప్రజ్ఞలారా అని చెప్తే ఒక్కసారి అవి శివబంధం చేసుకుంటాం. ఇప్పుడు ఒకసారి ఉపనిషత్తు గురించి ఆలోచిద్దాము. ఉపనిషత్తు ఎలా అంటే ఒక్కసారి ముందుకు వెళ్దాం. బ్రహ్మోపనిషత్తు. బ్రహ్మాది పంచబ్రహ్మణో ఇతర విశ్రాంతి మాప్నుయు తదగంఠ సుఖాకారం రామచంద్ర పదం భజే. సహనాభవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషామహే అని చెప్తూ గురు శిష్యుడు ఉండాలని దేవుడు చెప్తూ గురువు కాబట్టి ఆ గురువు కూడా శివుడి గురించి చెప్తూనే తెలిసింది. కాబట్టి అలా గురువుకి ఆలోచింపజేసినటువంటి గురువుకి శివాజీ నడిచే దేవుడే చంద్రశేఖర సరస్సు ఆయన కోసం అందిస్తూ చెప్పడానికి ఉపయోగిస్తున్నారు. ఒకనాడు పైపలాయుధుడు దేవుడు వంశంలో ఉన్నవాడి శాఖడు గారుగుడు ఉన్నాడు. వాళ్ళు వచ్చి శివుడిని అడుగుతున్నారు, నాయనా తండ్రి ఏంటి మహాభాగ ఉపోకిమాదు మొట్టమొదటి ఏం పుట్టిందంటే వాడేం సద్యోజాతం అన్నాడు. సద్యోజాతం అంటే ఏంటి మళ్ళీ తిరిగి అడిగాడు. అఘోరం అంటే ఏంటి అన్నాడు. వామదేవ అయితే కింవా పునరిమే భగవతి అంటే తత్పురుషుడు అన్నాడు. అంటే పేరు చెప్పకుండా పూర్వం చిన్నప్పుడు ఒక ఈగుంది వెళ్ళిపోతుంది, దాని పేరు అది మర్చిపోయింది, ఊరిని తిరిగి వచ్చినప్పుడు కథలు చెప్పేవారు. అది గుర్తు వస్తుంది. అలా తిరిగి ఏం చెప్పి శివుడినా అని చెప్తాను అనమాట. నువ్వు ఎక్కడి నుంచి శివుడు సృష్టించాను, ఆ శివుడు అంటే ఎవరైనా అలా చెప్పినట్టుగా నాన్నగారు చెంబులాలు చెప్పారు. ఏగా దాని పేరు మర్చిపోయింది, తిరిగింది దాన్ని తెలుసుకుందని. అలా ఇక్కడ కూడా ఈశాన భూత భవ్యస్య సర్వేషాం దేవయోనినాం అంతర్దేవంలో ఉన్నాడు ఈశాడు. ఈశాన అంటే వాడు అంతర్దేవంలో కూడా శివుడిలో కూడా ఉన్నాడు. కదివర్ణ వాడిని ఆయన ఊరుకోలే. వాడు అంతటి రంగాలు ఏమిటి, రంగులు ఏమిటది, వాడి భేదాలు ఏంటి అని అడిగాడు. వాడికి ఏం చేయాలని అడిగాడు. అంటే అప్పుడు ఏం చేస్తున్నాడు, అప్పుడు ఇది తెలుసుకోవాలంటే చాలా గోప్యమైందని చెప్పు, శివుని అనుగ్రహం వల్లే మనకు వస్తుంది, రాదని చెప్పాడు. అప్పుడు అని చెప్తున్నాడు, శివుడు చెప్తున్నాడు అన్నమాట. ఒక అది చెప్పుకుని ఈ మాయాపురుషం ఏదైతే పంచకృత్యం తెలుసుకుంటుందో ఇంత అకార అక్షరాలు తగ్గింది. అక్కడే నేను చెప్పను, దేంట్లో చెప్తాను. అకారాది స్వరాధ్యక్షం ఆకాశం మయ విగ్రహం పంచకృత్య నియంతారం పంచబ్రహ్మాత్మకం ముహూర్తం పంచబ్రహ్మోపసంహారం కృత్వా స్వాత్మ సమస్తో స్వమాయ వైభవాత్ సర్వాన్ సంహృత్య స్వాత్మని స్థిత బ్రహ్మాత్మకాతీత భాస్వతే స్వతేజస తనకి అంతా ప్రకాశిస్తుంది. లేకపోతే లేదు, ముందు మనం చెప్పాం కదా, పంచబ్రహ్మ ఆత్మకాతీత అదే అసలు అదావాంతే ఆదౌ అవాంతే అదాంతే మధ్యే చ భాసతే నాశహేతున. మొట్టమొదటి వాడు అంతా ఈ మధ్యకాలంలో పుట్టడం చచ్చిపోతే ఈ మధ్యకాలంలో జీవితం. అప్పుడు అంతా కల్పించిన వాడు శివుడు. పుట్టివే ఆ మాయ చేత మోహితే మనం చెప్తున్నాం. శంభోర్ మహాదేవ జగద్గురు నజానం ఆసురాహ సర్వం సర్వకారణం నా సదృశో తిష్టతి రూపమస్య
పరాత్పరం పురుషం విశ్వధామ. ఎక్కడ ధామం ఎక్కడ అడుగుతున్నాడు అంటే ఏన ప్రకాశితే విశ్వం, ఎక్కడైతే ప్రకాశిస్తుంది విశ్వం ఎత్రవే ప్రతి ఏది పుట్టి నివసిస్తుందో అది ఎవరిని జనించి ఎవరిని ఆ విషయం చెప్తుంది. ఎవ్వని జనించు జగము ఎవ్వని ఎందు అనగు ముక్తినుడు ఈశ్వరుడు విశ్వగుణ ఎవ్వడు పరాత్పరుండగు ఈశుండు ఎవ్వడు పరాత్పరుండు ఆ విపుని తెలియంగలం పలుకురు మయ్య మహాత్మా అని అడుగు అది చెప్దాం. ఎవ్వడు సృజించు జగముల ఎవ్వని ఎందనగు ముక్తి నిరుటకు ఈశుండు ఎవ్వడు పరాత్పరుడకు ఆ విభు తెలియంగా పలుకుమయ్యా మహాత్మా అని శివుణ్ణే వాడు అడుగుతుంది చెప్పాను. ఇప్పుడు చేసిన తర్వాత ఇది తత్ర బ్రహ్మ పరమ శాంత, ఆ బ్రహ్మ శాంతంగా ఉంటాడు. బ్రహ్మాస్మి రూపంతో బ్రహ్మాత్మ నుంచి ఇంకేమీ లేదు, అలాంటి రూపంతో ఉంటాడు. అలాంటి రూపంతో ఉండేవాడిని మనం ఎల్లప్పుడూ కూడా పంచబ్రహ్మ ఫలంతో తెలుసుకుంటే, పంచబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకుంటే, బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ కాదు, పరాత్ముడైన శివుడు అర్థం చేసుకోవాలి. అంటే అప్పుడు సజ్జోజాత అది పూర్వం సజ్జోజాతం అంటే వెంటనే సదా ఎల్లప్పుడూ కూడా ఉండేది. అజాత పుట్టలేని ఎప్పుడు ఉండి పుట్టుకలేని వాడు. అలా ఇంకోటి సదా సజ్జహ వెంటనే జాతహ పుట్టినవాడు. సత్ ఏదైతే ఉందో పుట్టకుండా ఏదైతే ఉందో సనాతన ధర్మం అని చెప్పచ్చు. ఇక్కడ దృశ్యతే స్వీయతే యచ్చ ప్రపంచం, ఈ కనిపిస్తున్న ప్రపంచం వినబడుతుంది అంతా కూడా పంచబ్రహ్మతో కూడుకున్నది. పంచతా వర్తమానంతరం బ్రహ్మకార్యం ఇది స్మృతం. ఏదైతే అనేక 5 రకాలుగా వసిస్తే ప్రపంచం అంతా ఉంటుంది. పంచం కాకుండా 5 అంటే ఏంటి? తన్మాత్రలు, పంచేంద్రియ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇవన్నీ కూడా చెప్దాం. సర్వాత్మని ప్రలాప్య అవన్నీ అధిష్టానం అనుకుంటే, సో అప్పుడు అలా అన్నీ కలిస్తే ఈ పంచంతోనే ఈ వేళ 5 వేళతోనే ఉంది ఇవన్నీ ప్రకాశిస్తే అప్పుడు అది దీనికి అధిష్టాన అనుబంధం కూడా ఏర్పడుతుంది. అప్పుడు సోహమస్మితి జానీయాత్, అప్పుడు ఆయన తెలుసుకోవడం దేనే శివుడిని అద్వైత స్థితి తాదాప్యం పొందుతుంది. అప్పుడు అదే బ్రహ్మామృతం అవుతుంది. అప్పుడు ఎప్పుడైతే అయిందో ఇచ్చేత బ్రహ్మ జానీయాత్ ఇహాసం నా సముక్తో సంశయ అనుభవ తప్పకుండా ముక్తిని పొందుతాడు. అందులో ఆలోచన లేదు. పంచాశ్రమయం శంభుం పరబ్రహ్మ స్వరూపం. పంచాశ్రమయంతో కూడి ఈ శివుని శం అంటే సుఖము, శాంతము, కళ్యాణము, శుభం కలిగించడం, భూసత్వం కూడా స్థిరంగా ఉంటా అర్థం. శం అంటే శుభంతో కూడినవాడు, అంటే అలా ప్రకాశిస్తున్నాడు. శ అంటే ప్రకాశం కూడా అర్థం ఉంది. ప్రకాశిస్తే ఎవడైతే అందిస్తున్నట్టు అలా బ్రహ్మస్వరూపినటువంటి వాడిని తెలుసుకుంటే ఎవరక్కడ నకారాది యకారాంత. నకారం అంటే నమశివాయ 5 పంచాక్షరాలు తీసుకొని ఆ పంచాక్షరం ఎవరు జపిస్తారో అప్పుడు సర్వపంచాత్మ విద్య పంచబ్రహ్మతత్వం కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ఎప్పుడైతే తెలుస్తుందో పంచబ్రహ్మాత్మికి విద్యాం అధీతు భక్తిభావత. ఎవరైతే పంచబ్రహ్మాత్మని భక్తిభావంతో చూసి భగవదనుగ్రహమే చేస్తూ ఉంటాడో ఆ పంచాత్మ ఆత్మ ప్రకాశిస్తుంది. పంచదా స్వయం 5 విధాలుగా ప్రకాశిస్తున్నాడు, నేనే ప్రకాశిస్తున్నాను అని చెప్పి మహాదేవుడు గాలివస్తికి చెప్పాడు. అంటే ఉప్పలాది వంశంలో ఉన్నటువంటి సాగరుడికి గాలుడికి చెప్తున్నాడు అన్నమాట. కృపాంచకార తత్రేవ స్వాంతర్థం అంగం మతి స్వయం. అది ఎస్య శ్రవణమాత్రేణ అశ్రుతమేవ శృతమేవ. వినకపోయినా ఉంటే చాలు పుణ్యం వస్తుంది. తెలియపోయినా చేసినా కూడా పుణ్యం వస్తుంది. ఇప్పుడు చేసిన తెలియపోయినా కాలుతుంది కదా, ఇది కూడా అంతే. అమతంచ మతం జ్ఞాతం అభిజ్ఞాయించ కర్మ. ఇక్కడ మతం అంటే ఏది ఇష్టమో అది, ఏ దేవుడికి ఇష్టమో ఆ దేవుడిని అందులో సర్వమతాన్ని చూడాలి. అప్పుడు తెలుసుకున్నట్టయితే అది మనకి అని చెప్తున్నాడు. జ్ఞానం అభిజ్ఞ తెలుసుకుని దాంట్లో తెలుసుకోకుండా చేయొద్దు ఆ శాఖలు అని చెప్తున్నాడు. ఏకైనా పిండి అయినా మృత్తిగా ఎలాగైతే చిన్న మట్టి ముద్దతో అనేక రకాలు 9 రకాలు చేస్తాము అని చెప్పి 9 బాగా 9 అని చెప్తాను. నవరంధ్రాలు కాబట్టి మనసుతో కలిపి 11 కాబట్టి ఇవి ఎవరైతే చేస్తామో అవన్నీ కూడా కనిపిస్తుంది. అలా శివుడు ఒక్కడే, మట్టి ఒకటే కానీ శివుడు కొండలు వేరు కదా, అలాగే లోహం ఒకటే కానీ అనేకమైనటువంటి ఆకారాలు కనిపిస్తున్నాయి కదా ఈ లోకంలో. చెంబులు గిన్నెలు అనేక పదార్థాలతో ప్లాస్టిక్ అని ఇవన్నీ అన్ని రకాలు వస్తున్నాయి. సిల్వర్ అని, ప్లాస్టిక్ అని, వెండి అని, బంగారం అని, లోహం అని ఇవన్నీ కూడా ఎత్తడని, ఇవన్నీ కూడా లోహాలు, ఇవన్నీ ఒకటే వస్తువు కానీ దాంట్లో రకరకాల మాయలు వస్తున్నాయి. ఆ తీసుకుంటే ఆకారాల్లో ఏర్పడుతున్నాయి. ఆ తీసుకుంటే నా భావం కుతంత నేను ఆ చేస్తే అతను ఏకైనా భాష అలా ఉంటుంది చెప్తున్నాడు. సర్వం అంతా కూడా
కార్ష్ణాయంశం. కార్ష్ణాయంశం ఆకర్షించబడుతుంది. తెలుసుకుంటే ఏదైతే ఆకర్షించబడుతూ ఉంటారో దాని తదభినయ స్వభావమే నేను. అంటే లోకాతీతం, పంచమాతీతమైన కారణ భిన్న రూపేణ కార్యకారణం. ఇదంతా కూడా వ్యక్తావ్యక్త స్వరూపుని ఉండి లేనట్టుగా చేయడానికి పని చేయటం. అంటే ఒక పని చేయాలంటే అన్నీ సమకూర్చుకుంటే ముందుకు వెళ్ళలేం కదా. ఆ కారణం చేత అప్పుడు అంతా కూడా తద్రూపేణ అలా ఏదో చేస్తే సత్యం వేదైన ఉక్తిముష అదే మనకి తప్పకుండా మనకి అన్నీ కనిపిస్తాయని చెప్తున్నాడు. అనుగ్రహం ఆ కారణం చేత భిన్నం ఉభయాత్మకం. ఇప్పుడు ఉభయాత్మకం ఇంకేం లేదు, దాని మించి ఇంకోటి లేదు, ఒకటే వస్తువు. ఈ భేదం తెలుసుకొని అందరిని అబద్ధమని తెలుసుకుని మిథ్యని తెలుసుకుంటే ధర్మాధేయాన్ని అనిరూపణ ధర్మబద్ధంగా నేర్చుకోవాలి. అంటే శాస్త్రోక్తంగా తెలుసుకోవాలి. వేదాంతంగా అర్థవాదంతో వాయించుకొని తెలుసుకుంటే ఆ కారణం నిత్యం ఎల్లప్పుడూగా ఉండేది అదే ఏకమేవ అద్వయం. ఒకటే ఉంటుంది కానీ ఇంకోటి లేదు. ఈ కారణం చేత అద్వైత మతం శుద్ధ చైతన్యంగా ఉండేది అని చెప్తున్నాడు. అస్మిన్ బ్రహ్మపురే భేస్మదహరం ఏదిహం హృదయ. ఏది ఎక్కడ ఉంటుంది? మనస్సు హృదయంలో ఉంటుంది. అక్కడ కూర్చొని పండరీకంతులను వచ్చి ఆకాశాత్ దహర ఎక్కడ మనం కూర్చున్నట్టు హృదయంలో ఉంది దహరాకాశం. ఆ దహరాకాశంలో మనకి ఉంటుంది. ఆయనే శివుడని, సచ్చిదానంద స్వరూపుడని, అతనే గొప్పవాడని, ముముక్షులను కూడా అన్వేషణ వెతుకుతున్న వాడు దొరుకుతుంది అని హృదిస్థిత. హృదయ అంటే హృదయం నందు సాక్షిగా ఉంటాడు, విశేషంగా ఉంటాడు. ఎప్పుడు తనకి ఏం ఉండదు. అందరి మనుషులు కూడా లోపలే ఉంటుంది, మనం చూసుకోతున్నాం. ఆ ఉదయాంతపూర్వమే శివుని సంసారం చేసినట్లయితే సంసార మోచకం కలుగుతుంది అని ఉపనిషత్తు చెప్పాడు. అందుకనే గురుగారు వాళ్ళ నాన్నగారి గురించి హృదయం చెప్పారు. మల్లంపల్లి పయోధి శశినం మల్లేశ్వరాతారకం పుల్లాస్యాంబుజ చింజరీకిత మహాపంచాక్షరీ మంత్రకం చిల్లీలం తరుణాతరంగిత దృశం దృశం జ్ఞాన విద్యాప్రదం శ్రీజ్ఞాన విద్యాప్రదం వందేహం హృది మల్లికార్జున విభుం మజ్జన్మ సంతారకం. విడవ సిద్ధవంశం ఎక్కడికి మన ఇంట్లోనే సంపదలుగా పక్కింటికి ఎందుకు వెళ్ళాలి? నాన్నగారు ఎంత గొప్ప కవిత్వం రాసి వీళ్ళని చూద్దామని ఈయన ఎంత గొప్ప ఈయన కవిత్వం తెలుసుకుని ఇంట్లో అంత ప్రపంచం అంతా ఈయన అందరికీ అర్థమయ్యేటట్టుగా కవిలు చెప్తున్నారు. అందువల్ల ఇది గురించి చెప్దామని నేను ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు ప్రయత్నిస్తున్నప్పుడు మనం తెలుసుకోవాలంటే ముఖ్యంగా మనకి ఏం కావాలి? ఒకటే కావాలి. ఏంటది? భగవద్ అనుగ్రహమే ఆరాధన. ఉదాత్మ ఏంటి? ఆదర్శం అంటే ఆరాధనే. కనుక ఈ ఆరాధన సాక్షి దృష్టితో చూస్తేనే తెలుస్తుంది. లేకపోతే అన్నీ అశ్లీలంగా మనకు కనిపిస్తాయి. అశ్లీలంగా కనిపించకుండా చూడాలంటే చూడాలి అని చెప్తూ ఇప్పుడు ఇంకా దీన్ని ఆలోచించి మన శరీర భాగాలు ఇప్పుడు ఏమున్నాయో ఒకసారి ఆలోచిద్దాం. మన దేహాత్మ యొక్క శరీరం ఇప్పుడు మనం తీసుకుంటే అర్థమవుతుంది. ఏమిటది? సృష్టి యావత్తు కూడా త్రికోణంలో ఉంటుంది. దేవతలు, జీవులు అందరూ కూడా. చెట్లలో కూడా అన్ని వర్ణాల్లో కూడా త్రిగుణాలు ఉంటాయి. కొండల్లో ఉంటాయి, ప్రతి దాంట్లో ఉంటాయి. కొండలో, నీళ్ళలో, వర్గాలు, చెట్లలో, వనాలు అన్నింటిలో 3 రకాలు ఉంటాయి. వాడు సత్వరజ స్తమ గుణాలతో ఉంటాయి. పంచభూతాలు ఉంటాయి, అంత ఆవిర్భవిస్తాయి. ఆత్మలో ఇది కూడా అదే ఆకాశం. ఆకాశం నుండి వాయువు, ఆత్మ నుండి ఆకాశం వస్తుంది. ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలం, జలం నుండి భూమి ఉద్భవించాయి. ఈ కాంచేత అవి తన్మాత్రలు. అవి ఆకాశాత్పతి ద్వంద్వయం యథా గచ్చతి సాగరం అని మనం చెప్తాం కదా. ఇవి చెప్తుంటే అన్ని అలా దేవుళ్ళు అన్నీ కలిసాయన్నమాట. అని పంచప్రాణాలు, పంచేంద్రియాలు, తన్మాత్రలు, ఇంద్రియాలు 2 రకాలు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతర్యాలు. ఇవన్నీ కూడా 25 తత్వాలు చూస్తుంది. మళ్ళీ ఆకాశంలో ఇప్పుడు ఈ ఆకాశం కలిసిన జ్ఞానం వస్తుంది. ఆకాశంలో మనస్సు కలవడం వల్ల మనస్సు వస్తుంది. అది ఆకాశంలో అగ్ని కలిస్తే బుద్ధి వస్తుంది. ఆకాశంలో జలం కలవడం వల్ల చిత్తం వస్తుంది, మనస్సు. ఆకాశంలో భూమి కలిసిన అహంకారం వస్తుంది. అవే జ్ఞానమస్సు, బుద్ధి, చిత్త, అహంకారాలు అన్నమాట. ఇవన్నీ కూడా అని చెప్పుంటే ఇవన్నీ కూడా అంతరింద్రియాలు. ఇవన్నీ ఇంక ఇలాగ పంచవిషయాలు. వాయువులోంచి వాయువు కలపడం వల్ల వ్యానం వస్తుంది. వాయువుని అహంకరిస్తే సమాన ఉదాన ఆదాన ప్రాణాన అని వాయువులు వస్తాయి. 5 వాయువులు వస్తాయి. ఆకాశంలో కలిపితే సమానం వస్తుంది. ఈ వాయువులు అయితే మనలో ప్రపంచం లేదు. వాయుమండలం అంతా వేరే ఉంది. అది 11 మండలాల్లో ఉంటుంది. ఆకాశంలోనే ఉంటుంది అంతా కూడా. అందువల్ల ఉదానం వస్తుంది. వాయువు జలంతో కలిస్తే ప్రాణం వస్తుంది. ప్రాణం నీరు లేకపోతే మనిషి బ్రతకలేడు. వాయువు భూమితో కలిస్తే
అపానవాయువు వస్తుంది. ఇలా ఈ విధంగా వలన ఇంకా ఇంకా మళ్ళీ వాయు పంచవికరణ, ఆకాశ పంచవికరణ, అగ్ని పంచవికరణ, ఈ 5 కూడా ఆకాశ, వాయు, అగ్ని, జలం, పంచవికరణాలు ఇస్తే ఆ అగ్నితో ఆకాశం కలగడం వల్లే శ్రోతం చెవులు ఇస్తుంది. ఆ చెవులకి మనం వీటికి లొంగి ఉందా అనుబద్ధులైన శివుడు అతీతుగా ఉన్నాడు. అందుకని పరబ్రహ్మ ఆయన అది తెలుసుకోవడమే ఈ వేదశాస్త్రాన్ని ఉపయోగం. అగ్ని వాయువుతో కలవడం వలన వాక్కు వస్తుంది. అగ్నిలో కలిస్తే చక్షువులు వినిపిస్తాయి. చక్షు అంటే చూపులు అన్నమాట. అగ్ని జలంతో కలిస్తే నాలుక వస్తుంది. అగ్ని భూమితో కలిస్తే ఘ్రాణం, వాసన పుడుతుంది, గంధం. ఇంకా జల పంచీకరణాలు. జలం ఆకాశంతో కలిస్తే శబ్దాలు వస్తాయి. జలం వాయువుతో కలిస్తే స్పర్శ వస్తుంది. స్పర్శ, రూప, గంధాలు అన్నమాట. ఇవే సన్మాత్రలు. జలం వాయువుతో కలగడం వల్ల రూపం వస్తుంది. జలంతో కలిస్తే రసం వస్తుంది. ఈ విధంగా జలం భూమితో కలిస్తే గంధం వస్తుంది. ఇవి చేసుకుంటే భూమి ఆకాశంలో కలగడం వల్ల వాక్ వచ్చింది. మరి వాక్ ఎలా వచ్చి భూమి పంచవికరణాలు. అలాగే భూమి వాయువు తత్వం కలగడం వల్ల సాయి వచ్చింది. భూమి అగ్నితో కలగడం వల్ల పాదం వచ్చింది. భూమి జలంతో కలిస్తే గుహ్యం వచ్చింది. అలాగే మలమూత్ర ద్వారా. అది ఇంకోటి భూమిలో కలగడం వల్ల భూమిలో కలిస్తే గోధం పుట్టింది. ఈ విధంగా ఇది మానవ దేహతత్వం. ఈ మానవ దేహతత్వాన్ని ఒకసారి అంటే దీని అర్థం ఏం తెలుస్తుంది? పంచతన్మాత్రలు, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు, ఇంద్రియాలు 2 రకాలు, కర్మేంద్రియ, జ్ఞానేంద్రియాలు, ఇలాగే పంచప్రాణాలు, అపాన, సమాన, ప్రాణ, ఉదాన, వ్యానోచ వాయవ అనుదాన కంఠదేశస్య అని అమరంలో చెప్పాడు. ఈ విధంగా కలిస్తే కర్మేంద్రియాలు వాక్కు, మనస్సు, పాణిపాదం, గుహ్యం, అంతర్వేషణాలు, కామక్రోధం మొదలవ మాత్సర్యం. మళ్ళీ శరీరం 3 రకాలు. స్థూల, సూక్ష్మ కారణాలు. అవస్థలు మళ్ళీ 3. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు. షడ్భావాలు, వికారాలు. షడ్గురుములు, ఆకలి దప్పుగా. కోశాలు, సప్తధాతువులు 7. ఏంటవి? చర్మం, రక్తం, మాంసం, మేధస్సు, మజ్జ, ఎముకలు, సుఖం. ఇదే గురుగారు అందులో రాశారు. ఆచార్యులు గంధస్పర్శ శరీరం ఎలా నిండిందో కూడా. అదే చతుష్టయాలు 9 రకాలు. సంకల్పం, అధ్యయనం, అభిమానం, అవధారణ, ముదితం, కరుణ, మైత్రి, ఉపేక్ష, తితిష్ట. ఈ మనిషిలో ఉంటే వాళ్ళు అందరితో మంచిది స్నేహంగా ఉంటారు. మనస్సు ప్రశాంతత వస్తుంది. పంచభూతాలు పంచవికరణాలు ఉన్నాయి. పంచవికరణాలు చేస్తుంది. ఇవన్నీ సృష్టించి అప్పుడు దేవుడు మనిషి సృష్టించాడు. లేకపోతే ఇప్పుడు వంట చేయాలంటే ఏం చేయాలి? కూరలు దగ్గర పెట్టుకోవాలి, బియ్యం దగ్గర పెట్టుకోవాలి, వంట చేయడానికి నిప్పు దగ్గర పెట్టుకోవాలి. పూర్వం పొయ్యిలు ఉండే, ఇప్పుడు గ్యాస్లు వచ్చాయి. అన్ని దగ్గర పెట్టుకోవాలి. అని చేసుకుని అప్పుడు కూరలు పక్కబెట్టి కూరలకు తగిన పోపు సామాను దగ్గర పెట్టుకొని అందులో తాలింపు సామాను దగ్గర పెట్టి అప్పుడు వంట మొదలెడతాం. అది స్టవ్ గురించి తెచ్చుకుని కదా గురించి ఆ లెక్క కూడా అన్నీ సమకూర్చి దేవుడు మన్ని పుట్టించాడు. అందువల్ల దాని గురించే గురువుగారు మనకి చెప్పారు. చూసుకుంటూ మళ్ళీ ఆకాశంలో ఉంటే అగ్ని, జలం, భూమి వస్తుంది. ఆకాశాన్ని దీని గురించి ఆలోచిస్తే అర్థం కాదు. ఇప్పుడు అవస్థ దేవతలు ఇవి లేకుండా మనిషి అక్కడ ఒక చాటు ఉంటుంది కదా, చర్మవాడు ఉండాలి కదా. దిక్కు వాయువు. ఏం దిక్కు? అది వాయువు సూర్యుడు, వరుణుడు అశ్విని దేవతలు, అగ్ని ఇంద్రుడు, ఉపేంద్రుడు మృత్యువు, ఇంద్రుడు చతుర్వాహుడు, అలాగే రుద్రుడు క్షేత్రజ్ఞుడు, ఈశానుడు, ఇలా చెప్పుకుంటే వీళ్ళందరూ కూడా అవస్థలు 11. దిక్కు వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్విని దేవతలు, అగ్ని, ఇంద్రుడు, ఉపేంద్రుడు, మృత్యువు, ఇంద్రుడు, చతుర్వకుడు, రుద్రుడు, క్షేత్రజ్ఞుడు, ఈశానుడు. వీళ్ళు 11 మంది మనుషులు అవస్థా దేవతలు. ఇందులో ఏం లేకపోయినా మనం ఉండాలి. ఇవన్నీ మనకు అవసరం. కానీ మనం సృష్టించామని మనకు తెలియదు. లేకపోతే మనం ఎలా ఉన్నాడంటే మనం ఉన్నాం. ఈ సృష్టించేవాడే పరబ్రహ్మ, పరమేశ్వర, ఈశానుడు. ఏ పేరు పెట్టినా ఒకటి అందే గురుగారు. నీకేది సహస్రనాములు నిండెని చెప్పుమో దేవ, ఈ లోకం అంతయు నీమయమ కాకున్నచో మాకిష్టం బహునామము ఎయ్యదియో సంభావింతు మద్దాని నీకు ఈ కార్పణ్యమదేల మాపై నిస్సామి భక్త చింతామణి. ఆ శతకాలని ఆమెపై 3 శతకాలు రాశారు నాన్నగారు. రామగారు అంకితం చేశారు. ఎన్ని శతకాలు రాశారు. ఇంకా నాడులు మళ్ళీ బ్రహ్మనాడి. ఆ నాడుల బ్రహ్మనాడి, ఇడా, పింగళ, సుషుమ్న, గాంధారి, సమన్విని, ఉష, ఆలంబన, హస్తి, సింకిని, కూహు, బ్రహ్మనాడి. మళ్ళీ వాయువులు మనం శరీరంలో ఉన్నాయి 10. అపాన, సమాన, ప్రాణ, ఉదాన, వ్యాన, కూర్మ, కృకర, నాగ, దేవత, ధనంజయుడు. ఇన్ని అమరంలో ఉన్నాయి. ఇవి చెప్పిన తర్వాత
నాగస్య కుర్మకులపురో దేవదత్తో ధనంజయ అని ఉంటుంది అమర. ఇంక మా చక్రాల్లో మళ్ళీ 7 ఉన్నాయి. ఏంటి? మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ, సహస్రారం కలిపి ఇవన్నీ 7 చక్రాలు. అలా మనిషి యొక్క పరిమాణాలు ఎంత? 96 అడుగులు 8 జాముల పడుకుంటాడు. 8 జాములు 96 అడుగులు. ఈ జాముల బలి ఎంత? ఇంకా మొత్తం 33 కోట్ల రోమాలు ఉన్నాయి. ఎముకలు ఏకంగా 66 ఉన్నాయి. 70,000 నాడులు ఉన్నాయి. 70,000 నాడులు. అందుకే 72,000 మహాయుగాలు ఉన్నాయి. 72,000 మహాయుగాల్లో మనం 26లో ఉన్నాం. అంటే భారతానికి మళ్ళీ ఒక యుగంలో మళ్ళీ రామాయణ భారత అన్నీ వస్తాయి. కాలం తగ్గట్టుగా ఎప్పుడైనా ఏ యుగాల నుంచి రామాయణం వస్తుంది. ఇప్పుడు ఈ మహాయుగంలోకి జరుగుతున్నటువంటి ఇవన్నమాట నవ్వుతున్నవి. అందుకని 72 మహాయుగాలు 28 గడుతున్నాయి. రామాయణ భారతాన్ని 28 ఇప్పుడు జరిగిన మహాయుగాలు. అందుకే 5,000 సంవత్సరాలు దాటింది భారత యుద్ధం జరిగి. ఇంకా మన దాంట్లో నాడు 72,000, అలాగే కీళ్ళు 62, 33 మూరుల ప్రేగులు, సేరు ఒక సేరు గుండె, సరే అంటుందో, అర్ధ సేరు రుధిరం, 4 సేర్లు మాంసం, 1 సేరు పైత్యం, అర్ధ సేరు శ్లేష్మం. మానవ దేహంలో 14 లోకాలు కూడా ఉన్నాయి. అవేమి చూద్దాం. పైలోకాలు ఎక్కడున్నాయి? భూలోకం పాదాల్లో ఉంది, భువర్లోకం హృదయంలో ఉంది, కపాలంలో ఉంది, భూలోకం కపాలంలో ఉంది. మనం చూస్తాం. భూలోకం ఉంది పాదం. అలాగే భువర్లోకం హృదయంలో ఉంది, శుభర్లోకం నాభిలో ఉంది, అలాగే మహల్లోకం మర్మాంగాల్లో ఉంది, జనలోకం కంఠంలో, ఇలా చెప్పుకుంటే తపోలోకం భ్రూమధ్యంలో ఉంది. అందుకే అక్కడ ఆలోచన శక్తి ఆజ్ఞాచక్రం ఉంది అన్నమాట. అక్కడ ఈ విధంగా 7 సత్యలోకం లలాటంలో ఉంది. అంటే భూలోకం పాదాల్లో ఉంది, సత్యలోకం లలాటంలో ఉంది. అంతే అక్కడ పుట్టి పెట్టుకోవాలి. సత్యంగా ఉంటుంది, దిష్టి తగలకుండా ఉంటుంది. ఆజ్ఞాచక్ర స్థానం చెప్తుందని అక్కడ అక్కడ చూసిన ఏం దిష్టి అన్నీ తెలుస్తాయని కుంకుమ పెట్టి పూజించే లక్షణం అనమాట. అక్కడ ఆధవలోకాలు మళ్ళీ 7. ఏంటవి? అతలం అరికాళ్ళల్లో ఉంది, వితలం గోడలలో ఉంది, సుతలం మడమల్లో ఉంది, తలాతలం పిక్కల్లో ఉంది, రసాతలం మోకాళ్ళలో ఉంది, మహాతలం తొడల్లో ఉంది, పాతాళం పాయుల్లో ఉంది. ఇంకేముంది? ఇంకా మానవ దేహంలో ఉన్నటువంటి మళ్ళీ కింద లోకాలు శరీరంలో ఎక్కడెక్కడ సముద్రాలు, ఏ సముద్రాలు ఎక్కడున్నాయో మనం చెప్తున్నాం. ఏంటది? లవణ సముద్రం, ఆదిముద్రం సముద్రాలు. లవణ సముద్రం మూత్రంలో ఉంది, ఇష్టి సముద్రం చెమటలో ఉంది, సుర సముద్రం ఇంద్రియాల్లో ఉంది, ఇంకా సర్పిత సముద్రం దూషితంలో ఉంది, దతి సముద్రం శ్లేష్మంలో ఉంది, క్షయ సముద్రం బొడ్లో ఉంది, శుద్ధోదక సముద్రం కన్నీరులో ఉంది. ఇలా ఉన్నాయి. ఇంకా అగ్నులు పంచాంగులు ఎక్కడున్నాయి మనుషుల్లో? కాలాగ్ని పాదంలో. కాళ్ళు నడవలేం కదా, కాలాగ్ని పాదం, కళ ఎదిగితే కాలం అలా గడుస్తుంది. క్షుధాగ్ని నాభిలో ఉంది, అందుకే మాకు ఆకలి వేస్తుంది. అక్కడ శీతాగ్ని హృదయంలో ఉంది, అక్కడే హృదయంలోనే శివుడు ఉన్నాడు, చల్లదనంగా ఇస్తుంది. కోపాగ్ని నేత్రంలో ఉంది, జ్ఞానాగ్ని ఆత్మలో ఉంది. అందుకు జ్ఞానాగ్ని భస్మకర్మాణి భస్మ దాచుకుంటే జ్ఞానం చూస్తే అన్నీ కూడా మా పాపాలని పోతాయి, వీళ్ళు తిరుమలే కదా అని చెప్పుకుంటూ సత్వదీపాలు మన దేహంలో ఎక్కడ ఉన్నాయో చూద్దాం. జంబూ ద్వీపం తలలో ఉంది, అందుకని లక్షద్వీపం అస్థిలో ఉంది, శాఖద్వీపం శిరస్సు పైన ఉంది, శర్మ ద్వీపం చర్మంలో ఉంది, పుష్కర ద్వీపం గోళ్ళల్లో ఉంది, కూస ద్వీపం పూజలో ఉంది, అలాగే క్రౌంచ ద్వీపం వెంట్రుకల్లో ఉంది. ఇలా చూసుకుంటే ఇక నాదాలు మళ్ళీ మాటలు బోర్డులు వస్తాయి. ఆ నాదాలు ఏమి చూద్దాం. లాలాది కోశం, లాలాది కోశనాదం, భేరీనాదం, చెడీనాదం, మృదంగనాదం, కంఠానాదం, కిలకిణీ నాదం, కళానాదం, వేణునాదం, బ్రహ్మనాదం, ప్రణవనాదం. ఇవన్నీ ఉంటేనే మనం ఇన్ని చూసి అప్పుడు దేవుడు మనని సృష్టించాడు అని చెప్పడానికి ఇవి చెప్పుకుంటూ ఇప్పుడు మనం గురువుగారు రాసిన దానికి అన్వయించుకోవాలన్నమాట. ఒక్కదానికి ఒకటి ఎలా అన్వయించాడో చూసుకుంటూ వెళ్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. దేవుడు కూడా నాకు యథాబుద్ధి యథాశక్తి యథాగ్రాస అవకాశం ఇవ్వాలని మనం దేవుని ప్రార్థిస్తూ ఇందులో ఎక్కడ మన ఇంట్లో సమయం ఎందుకని ఇంట్లో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను.
ఆ ప్రయత్న రూపం చూద్దాం. ఇందులో ఒకసారి పంచబ్రహ్మ స్వరూపం ఇందులో మన శరీరంలో అన్ని ఒకదాని తర్వాత విన్ని వాటిని చూద్దాం. ఇప్పుడు ఇందులో ముఖ్యంగాను పంచబ్రహ్మ స్వరూపం చూడండి. ఒకసారి విని చెప్పుకునేవే మళ్ళీ పరిశీలిద్దాం అంతే. ధృత విద్యుత్ కనకావభాసమహి ప్రాగ్వీధికావాసమహి ధృత విద్యాభయదానహస్త పరసుస్ఫీతం త్రిక్షం మునై చతురాస్య ప్రథతం తత్పురుషసంజ్ఞం వైన బ్రహ్మం మత్కృతినాథం సనాకృపాసనాథము కటాక్షించున్ భద్రముల్. దీన్ని ఈ పుస్తకాన్ని ఏ ఉత్తమ సంభాన్ని విరూపాక్ష స్వామికి అంకితం. విరూపాక్ష గుడికి వెళ్ళారు. హంపి వెళ్ళడం కానీ అక్కడ హంపి విరూపాక్ష స్వామిలో అవన్నీ ఆయనకి కనిపించాయన్నమాట. ఆ కనిపించడాన్ని ఆయన అవి వచ్చిన వెంటనే ఆయన అవన్నీ కూడా అందరూ రాశారు. ఏ స్థితిలో ఏమేమి రాశారు అది చూసుకుని వెళ్తే బాగుంటుందని వెళ్తున్నాను. ఇందులో పంచబ్రహ్మ స్వరూపంలో ఏం చెప్పారో చూసి ఒకసారి వెళ్ళి పంచబ్రహ్మ స్వరూపంలో ఏం చెప్తున్నారు. ధృత విద్యుత్ కనకావభాసమై ప్రాగ్వీధి పీఠికావాసమై ధృత విద్యాభయదానహస్త పరసుస్ఫీతం త్రిక్షం మునై చతురాస్య ప్రథితం తత్పురుష సంజ్ఞం వైన బ్రహ్మం మత్కృతినాథము కృపాసనాథము కటాక్షించు జగద్భద్రము అని చెప్పుకుంటే ఇప్పుడు దీనికి ఏం చెప్పారు, దీనికి స్థితి ఏం చెప్పారు ఒకసారి కూడా మనం చూద్దాం. వేదాలను ఉపనిషత్తులను ఎక్కడా లేదు. అది చూసుకొని ఇంటికల్లా ఏం పంచముఖ స్థితిలోని దాని స్తోత్రం ధ్యాన శ్లోకం చేద్దాం. తత్పురుష సంవర్తాగ్నితటి ప్రదీప్త కనకం తేజోమయం ప్రస్వత్థితి సంవర్తాగ్నితటి ప్రదీప్త కనకం ప్రస్వత్థితి తేజోమయం గంభీరధ్వని సామవేదజనకం తామ్రాధరం సుందరం అర్థేందుర్జ్యుతిలోల పింగళ జటాభార ప్రబుద్ధోరగం వందే సిద్ధసురాసురేశ్వరలలితం పూర్వం ముఖం శూలిన. తత్పురుషం పురాణం చెప్పారన్నమాట. దానికి ఏం చెప్పారన్న గురుగారు ఇక్కడ ధృతి విద్యుత్ కనుక సంవర్తాగ్ని రాశారు. రాదు ఒకదాన్ని పరిశీలిద్దాం. ముందు చెప్పేసుకుని తర్వాత వెళ్దాం. దక్షిణ ముఖం ఎలా ఉంది దీన్ని. ధృతకేటాగ్ని కణాంకుశ స్వధితి తీష్ణ త్రిశూలం ఉద్ధత ధక్కాసి త్రినేత్రం ఇంద్రమణి సాంద్రజ్యోతి రుద్రాక్షహారతతి స్నిగ్ధం దక్షిణస్థము అఘోర బ్రహ్మ సంజ్ఞం మత్కృతినాథం సనాథం కటాక్షించున్ జగద్భద్రముల్. దానికి ఏమేమి చెప్పారు దాని మొట్టమొదటి ప్రార్థనా శ్లోకం ధ్యాన శ్లోకం. రెండోది వందేహం అఘోరం కదా ఇది. రెండోది రెండో భూమి ఎలా ఉంది చూద్దాం. బ్రహ్మేంద్రాది ఒక అఘోర శాంత స్వరూపం అన్నమాట. ఎలా ఉంది అది అఘోర శాంత స్వరూపం సజ్జోజాతం. అది దశమం కాళాభ్రమరాంజన ద్యుతినిభం వ్యావృత్తపింగేక్షణం కర్ణోద్భాసితభోగి మస్తకఫణి హృత్కీర్ణదంశంకురం సర్వక్రోధకపాలశుద్ధి సకల వ్యాకీర్ణ సచ్ఛేదికం వందే దక్షిణమీశ్వరస్య కుటిలం భ్రూభంగరౌద్రం ముఖం. అది దక్షిణ ముఖం అఘోర శాంత స్వరూపంతో ఉంటుంది. నల్లగా ఉంటుంది. కాలంగా నల్లగా ఉంటుంది. అంతా కూడా పింగేసిన రంగుతో ఉంటుంది. ఏ రంగులు ఉంటాయో చెప్తున్నాడు. ఏ రంగులో ఉన్నాయి కూడా అన్నింటికి కూడా రంగులు ఎలా ఉన్నాయో చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ సారని చెప్పుకుని ఎందుకంటే ఇక్కడ ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఇంక శ్లోకం చెప్పేసి ధృతకేటాగ్ని కణాంకుశ స్వహితమై తీష్ణ త్రిశూలము ఉద్ధర దకాసి త్రినేత్రము ఇంద్రమణి సాంద్ర జ్యోతి
రుద్రాక్షసార తతిస్నిగ్ధము దక్షిణస్థము అఘోర బ్రహ్మ సంజ్ఞము మత్కృతి సనాథము కృపాసనాథము కటాక్షించు జగద్భద్రములు. ఇది ఉషస్థానంలో ఆలోచిస్తే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు? ఇక్కడ ఉషస్థానం అదే మనకి చెప్తున్నాడు. సరే ఇక్కడే ఉంది ఉషస్థానంలో పంచబ్రహ్మ ఇది ఇక్కడ ఒక చక్కగా చెప్తున్నాడు. పంచబ్రహ్మ ఏమని చెప్తున్నారు? రగా అన్నాడు, గోప్యత అన్నాడు. ఏంటి? ఋగ్వేదంలో గార్హపత్యం మంత్ర సరపీతం క్రియాత్మికం సర్వాభిష్ట ఫలప్రదం అఘోరం. అఘోర దిక్కుల ముందు మనం చెప్పుకోవడం మర్చిపోయాం. తత్పురుష సజ్జోజాతం మహీపురుషం రమా బ్రహ్మాండం స్వరాహ. ఋగ్వేదంలో ఉంది. ఋగ్వేద జనకం సామవేద జనకం అని ఋగ్వేదంలో ఉండేది. ఇంకా వర్ణం పీతవర్ణం. అలాగే అన్ని సప్తస్వరాలు అధీనమైన ఋగ్వేదంలో గార్హపత్య. ఇలా అగ్ని కూడా మళ్ళీ గార్హపత్య అగ్ని, ఇందులోనే గార్హపత్య అగ్ని ఉంది మొట్టమొదటి. అఘోర శరీరం నీడతో కలిసి ఉంటుంది. ఇది చంద్రవర్ణంలో ఉంటుంది. గౌరీదేవి వేదంతో కూడి ఉంటుంది. గంభీర నీరదాపం అంటే నల్ల మేఘంలో ఉంటుంది. దర్శనాగ్ని అక్కడ చెప్పండి. ఇలా దీనికి పంచాశత్ వీరంటికి కూడా రంగులు ఉంటాయి. ఇచ్చాసు అని చెప్తూ ఇప్పుడు ఏం చెప్పాలి? మూడో చెప్పాలి. మూడోది ఏంటి? శ్లోకం మూడోది భృతభేదము సితాక్షరము వరాభీతి ప్రదము అంబకతితయస్ఫీత చతుర్ముఖోజ్వలము జ్యోతిశంఖకుందేందుద్యుదీప్రమయీ వస్తినస్తమగు పశ్చిమశ్చమగు సద్యోజాత సముద్యం మత్కృతినాథము కృపాసనాథము కటాక్షించు జగద్భద్రములు. సద్యోజాతం అలాంటి మహంతుడు. ప్రాళేయాంచమిందుకుంద ధవళం గోక్షీరభేద ప్రభం భస్మాత్యభ్యర్థతి అర్థం భస్మాత్ అపి అర్థం అనంగదేహి దహనజ్వాలావళీలోచనం బ్రహ్మేంద్రాదిమరుద్గణై స్తుతిపదై అభ్యర్థితం యోగిభిః. సజ్జోజాత పశ్చిమ యోగిభిః వందేహం సకలం కళంకరహితం స్థానోర్ముఖం పశ్చిమం స్థానముఖం. ఈ పశ్చిమ దిక్కు సజ్జోజాత రూపంలో ఉంటుంది. ఈ సజ్జోజాత రూపంలో మనం ఏం చెప్పారు చూడండి ఒకసారి. దీనికి గురుగారు ఏం చెప్పారు? రెండు చోట కొన్ని అన్నింటి కూడా 3 కళ్ళు అన్నింటికి ఉంటాయి శివులంతగా. భృతవేదం సితాక్షరం వరాభీతి ప్రదం అయి అంబకత్రితయం వరాభీత ప్రదం అంబకత్రితయస్ఫీత చతుర్ముఖోజ్వలము జ్యోతిశంఖకుందేందు ధృతి దీబ్రహ్మయి పశ్చిమస్తమగు సజ్జోజాత సంజ్ఞం మత్కృతినాథము కృపాసనాథము కటాక్షించు జగద్భద్రము. ఏ రంగు అన్నాడో మొట్టమొదటి సత్వగుణం ఉంటుంది. రెండోది నల్లగా ఉంటుంది. మూడోది తెల్లగా ఉంటుంది. ఇప్పుడు నాలుగో దిక్కు ఏంటది? గౌరం కుంకుమ. ఇక్కడ ఏం చెప్పాలి చూడండి గురుగారు. భృత టంకం సుతాక్షరం. టంకం అంటే పాషాణం అర్థం చేసుకోవాలి, రాయలాంటి. ధృతాక్షమాలము వరాభీతి ప్రదము ఈషణ త్రితయం స్పార చతుర్ముఖము నవనీరేజాత కింజల్క సంచిత వర్ణం మగు వామదేవము ఉదీచీ భాసి బ్రహ్మము మత్కృతినాథము కృపాసనాథము కటాక్షించు జగద్భద్రముల్ అని చెప్తారు. అంటే దీన్ని ధరించబడినటువంటి అక్షమాలతో ధరించాడు. అభయప్రదంతో ఉంటాడు. 3 కళ్ళతో ఉంటాడు. చతుర్ముఖంతో 3 కళ్ళు 4 ముఖాలతో ఉంటాడు.
అప్పటికే చూసిన రంగుతో ఉంటాడు, 2 రకాల ఎరుపు తెలుపు రంగుతో ఉంటాడు. అలా వామదేవునితో ఉన్నటువంటి ఉతీజీ బ్రహ్మదేవుని కుతినాథం ఉన్నాడు. ఇప్పుడు ఉపదిశీ దిక్కు దానికి ఏం ధ్యాన శ్లోకం. గౌరం కుంకుమ పంకలం యా పాండుగండస్థలం గురు విక్షేప కటాక్షేక్షణ విలసత్ సంసక్త కర్ణోత్పలం స్నిగ్ధం బింబఫలాధరం ప్రహసితం నీలాలకాలంకృతం వందేహం పూర్ణం పూర్ణశశాంక మండల నిభం వక్త్రం హరంచోత్తరం వందేహం శశాంకమండల నిభం వక్త్రం హారోత్తరం. ఉత్తర దిక్కు అలా ఉందని చెప్తూ ఈ దిక్కు మళ్ళీ చూద్దాం. ధృత వేదాంగృత టంకము ధృతాక్షమాలము వరాభీతిప్రదము ఈక్షిణత్రితయ స్పార చతుర్ముఖము నవనీరేజాత కింజల్క సంచిత వర్ణం మగు వామదేవము ఉదీచీ భాసి బ్రహ్మము మత్కృతినాథము కృపాసనాథము కటాక్షించుంజగద్భద్రములు. ఇప్పుడు ఈశాన్యం ధృత వేదాభయ పాశటంకము లసత్తీక్ష్ణ త్రిశూలాంగుశోద్ధత ఢక్కము కపాలహస్తమై ఊర్ధ్వంబున్ సితద్యుతమునమై కృత విశ్వాస మౌచున్ పంచమునౌ ఈశాన సంజ్ఞము మత్కృతినాథము కృపాసనాథము కటాక్షించున్ జగద్భద్రముల్. ఈశాన్ముఖం నుంచి ఇంకోట్లేదు. శివరంలో ఈ హిందీ కూడా కనుక మళ్ళీ పంచబ్రహ్మ సమాజ జన్మ పరమాత్మను తెలుసుకొని జన్మ మనం తెలుసుకోవడానికి ఈ జన్మ పుట్టుక అందుకే పుట్టాం మనం. పరాపర విద్యను కూడా ఉపదేశిస్తుంది. శివనామ శిష్యస్మరణ అర్థం తెలిసి చేస్తే ఇంకా మంచిది. ఈ పంచమూలం చదవండి. ఈశాన సర్వ విద్యానం అన్ని విద్యలకు కూడా ఆయనే మూలం. ఈశాన ఈశ్వర సర్వభూత ఈశ్వరుడే అని ప్రాణికోటి కూడా ఈ స్థిరాచర ప్రాణికోటి కూడా 80 కోట్ల లక్షలకు కూడా ఇంకా లోకమంతా వ్యాపించాడు. బ్రహ్మాధిపతి బ్రహ్మాధిపతి బ్రహ్మణో అధిపతి బ్రహ్మకాధిపతుడే బ్రహ్మనుగా సృష్టించాడు. బ్రహ్మ కూడా అధిపతి ఆయనే, దాన్ని దాటిన వాడు ఆయనే. శివో మే అస్తు సదా శివోం త్రిగుణాతీతాలకు కూడా ఆ తెలుస్తూనే అతీతుడు శివోహం అని. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి శివో మే అస్తు సదాశివోహం. శివోం అని తెలుసుకోండి. ఈ సదాశివం ఓం అక్షరంలో కూడా ఎంత ఇముడిపోయింది, లగ్నం అయిపోయింది, దాంట్లో మునిగిపోయింది. ఓం అంట్లోనే మొత్తం అంతా ప్రపంచం నిండిపోయింది. దాన్ని ఒక్కసారి ధ్యాన శ్లోకం చూద్దాం. వ్యక్తావ్యక్త గుణేతరం పరతరం షట్త్రింశత్తత్వాత్మకం తస్మాదుత్తమతత్వం అక్షరమిదం ధ్యేయం సదా సద్యోగిభిః ఓంకారాది సమస్తమంత్రజనకం సూక్ష్మాతి సూక్ష్మం పరం అని తీసుకుంటే 3 కూడా వ్యక్తావ్యక్త స్వరూప గుణేతరం పరతరం షట్త్రింశత్తత్వాత్మకం తదుత్తమక్షరం ఇదం ధ్యేయం సదా యోగిభిః ఓంకారాది సమస్తజనకం సూక్ష్మాతి సూక్ష్మం పరం శాంతం పంచమమీశ్వరస్య వదనం ఖం వ్యాపి తేజోమయం. షట్చక్రాలు దాటి పైకి వెళుతుందో అదే ఆకాశంలో దాటి మించినవాడని చెప్తూ ఈ ముఖాలు 5 ముఖాలుగా వ్యాపించే పరమాత్మతో ఉంది. శివలింగం గుండ్రంగా ఉంటుంది. ఏ పక్కన 4 దిక్కులు 4 కనిపిస్తే పైన ఊర్ధ్వము కింద. మనలో కూడా ఊర్ధ్వముఖం శిరస్సు పైన దాచుతుంది, కింద కాళ్ళు. ఈ 2 తెలుసుకోవడమే అద్వైతం. ఒకసారి కింద భూలోకాలు మనం చెప్పుకున్న లోకాలని ఇప్పుడు తీసుకుంటే శరీరం అంతా ఎలా వ్యాపించి చూసుకుంటే ఇప్పుడు దీంట్లో ఈ ఉపనిషత్ సారంలో ఉపనిషత్తులో ఏం చెప్పాడో ఒకసారి చూసుకుని ఈ విషయం చెప్తున్నాడు. అఖోరం ఉంది, అవి దర్శనస్థం ఎలా ఉంది, ఉంది 3 రంగులు సత్వసం 3 రంగులు సరిపోయి. ఆ రంగులు కలిసినటువంటిది సత్వ ఎరుగుతున్నది గౌరవవర్ణం. ఆ రంగులు ఇందులో కలిసాయి స్వచ్ఛం బ్రహ్మ. అది చెప్తున్నాడు.
వామదేవం ఎలా ఉంటుందా? శక్తి రక్షణ యుక్తం, సర్వ దుఃఖ విమాసనం, సర్వదుష్ట ప్రశమనం, సర్వేశ్వర ఫలప్రదం, వామదేవం మహాభోగం మహాబోధదాయక, భావనాత్మకం అన్నాడు కదా. వామదేవం కింద చెప్పారు కదా, ఇది రాష్ట్రమంతుని వరాభీతం ఇస్తోంది. మూడు కళ్ళతో ఉన్నాడు, ఎరుపు తెలుపుతో సామంతో ఉన్నాడు, ఎరుపు లైట్ కొంచెం ఎరుపుతో తెలుపుతో కొన్ని రంగులతో ఉన్నాడు, అలా ఉత్తర దిక్కులో ఉన్నాడు. అలాంటి వాడు అప్పుడు నవనీ నీరజ అప్పుడే పువ్వులో కొత్త లేత రంగులో ఉన్నాడని వికసిస్తున్నాడని చెప్తూ పావనాత్మ పవిత్రం అందజేస్తున్నాడు. ఇంకా ఎలాంటిది ఇంకా ఎలాంటిది? విద్యాలోక సమాయుక్తం భానుకోటి సమప్రభం ప్రసన్నం వేదాఖ్యం నానాష్టక సమన్వితం అనుగ్రత కొన్ని. ఇంకా ఎలాంటిది? ఉత్తమేంటి? ధీరస్వరమధీనంచ ఆవనీయమనుత్తమం జ్ఞాన సంహారయుక్తం శక్తి సమాన్వితం శుక్లం వర్ణం తమోపేతం బోధకరం స్వయం ధామత్రయ నియంతారం ధామత్రయ సమన్వితం సర్వసౌభాగ్యదం నృణాం సర్వకార్యఫలప్రదం అష్టాక్షర సమాయుక్తం ప్రాంతాంతరస్థితం యత్తత్పురుష ప్రోక్తం వాయుమండలముత్తమం. తత్పురుషంగా అనమాట. అందరం వాయుమండలం పంచాగ్ని సమాయుక్తం మంత్రశక్తి నియామకం పంచాశత్ వర్ణాఖ్య అథర్వ వేద సమర్మితం కోటి సమాధ్యక్షం బ్రహ్మాండాఖండ విగ్రహం వర్ణరక్తం కామదం సర్వ ఆది వ్యాధి భేషజం. అంటే శివుడే మనకి ప్రథమ వైద్యాభిష కదా అని సృష్టి స్థితి లయాధీనం కారణం సర్వసిద్ధికు అవస్థాతిత ఎంతు తురీయం బ్రహ్మ సముజ్ఞిత బ్రహ్మ విష్ణురాది సంసేవ్యం సర్వేషాం జనకం పరం ఈశానః పరమం విద్యాత్ ప్రేరకం బుద్ధిసాక్షిణం ఆకాశాత్మకం అవ్యక్తం ఓంకారస్వరభూషితం సర్వమే దేవమయం శాంతం అతీత శ్వేతరాత్ బహిః అకారాదిస్వరాక్షం ఆకాశమయ విగ్రహం పంచభూత నియంతారం పంచబ్రహ్మ. ఈ ఆకాశం కూడా నించుని అని మనం చెప్పుకున్నాం కదా. ఆకాశంతో వాయువులు పంచలోకాలు శరీరం మాత్రం వచ్చింది. అవన్నీ ఇందులో మనం ముందు అన్ని అమర్చి మనకి దేవుడు మనం సృష్టించాడు. ఇప్పుడు మనం చూసుకుంటే రేపు ఇప్పుడు ఏ అగ్నిలు మనలో ఉన్నాయో చూసుకుంటే ముందుకెళ్తే బాగుంటుంది. ఇప్పుడు దీన్నే మళ్ళీ గురువుగారు అష్టమూతత్వం తీస్తున్న అష్టమూతత్వం తెలుసుకోవాలంటే అష్టమూతత్వం తెలుసుకుంటే ఏ శరీరాలు ఏమున్నాయో మనం చూద్దాం. ఈ మనోహంగా బుద్ధిహంకారం అష్టమూర్తిలో ఉంటాయి కదా, అవి ఎలా ఉంటాయో అష్టమూర్తి బ్రహ్మలు మన శరీరంలో ఎలా ఉన్నాయో చూపిద్దాం. అసలు కూడిందే చైతన్య స్వరూపం. అందువలన ఇది ఆనందమైన వైరంతో కలిసింది. మన దేహంలో ఇలా ఉంటాయి. వ్యోమం ఆకాశంలో విశ్వచక్రం, అనాహతం మరుచక్రంలో ఉంటుంది, స్వాధిష్ఠం అగ్ని రూపంలో ఉంటుంది, మణిపూరం జల రూపంలో ఉంటుంది, మూలాధారం పృథ్వీ రూపంలో ఉంటుంది, విశ్వరూపం విధాకారంలో ఉంటుంది, సాక్షాత్ నిర్వేదత్వం తత్వమసి వాక్యాతం సంబోధం. ఇదే పిండాండం, ఇదే మానవదేహం. అన్నీ కూడా మనలో ఉన్నాయి. అది నొక్కి చెప్పే ఆనందంతోనే ఉన్నది. అందులో ఏంటో పరిశీలించాలంటే కొంచెం ఇంకా వివరంగా చెప్పాలి. ఇది ఒక్కసారి గురువుగా చేసినట్టు శివుడు మనకైతే ఇవిందునే గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఇటువంటి ఇవి తెలుసుకుని మనం పాటించాలి వేదవాక్కులు. కానీ యతీంద్రులు మాత్రం అయం బ్రహ్మాస్మి ఇవే బ్రహ్మాస్మి ఈ మహామంత్రాలతోనే వాళ్ళ జీవితం. ఇంకా వాళ్ళకి ఏం చదవక్కల, జపాలు స్నానాలు ఉపయోగాలు ఇంకోటి ఏమి ఉండవు. చతుర్మాసం అన్ని దాంట్లో చూసుకుంటారు అని చెప్పుకుంటూ ఇప్పుడు మనం ఒక్కసారి గురువుగారు రాసినటువంటి అష్టమూతత్వాన్ని కూడా ఒక్కసారి చెప్పుకొని చూద్దాం. ఎందుకంటే అష్టమూతత్వం చెప్తే కానీ మనకి పూర్తిగా అర్థం కాదని నా భావన. ఈ అష్టమూతత్వం కూడా ఒక చూద్దాం. ఇది గురువుగారు చెప్పిన దాన్ని చూసుకుంటూ ముందుకు వెళ్ళాం. అందాక సద్యోజాతంలో వామదేవం అని చెప్పడం మర్చిపోయాము. ఈ సద్యోజాతము వెంటనే పుట్టినవాడు. సదాయత కదా, ఎల్లప్పుడూ ఉండేవాడు, ఎల్లప్పుడూ పుట్టుకలేనివాడు. అలాగే సద్య వెంటనే పుట్టేవాడు. అలాగే సదాయహ జాత ఎల్లప్పుడు ఉంటూ ప్రకాశం. 3 రకాలు 6 రకాలు దీంట్లో ఉన్నాయి.
సచ్చిదానంద స్వరూపుడు అని చెప్పారు. ఇప్పుడు నృసింహావతారం వచ్చినప్పుడు సద్యోజాతి నృసింహస్వామిని రక్షించడానికి ఆ ప్రహ్లాదుడు వేడుకున్నాడు. అందరి దేవతలు వచ్చి అందరితో పాటు శివుడిని కూడా రమ్మని ప్రార్థించారు. అప్పుడు నృసింహావతారంలో అందరూ తాతగా చెప్పడు, నృసింహావతారం వరకే చెప్తున్నారు, తాత అని చెప్పట్లేదు. అది అక్కడ గురువుగా చెప్తున్నారు. ఒకసారి చెప్పి పితృపాదులు చెప్పండి, కాంచీఖండం ఒకసారి చెప్పుకుంటే బాగుంటుంది, చూద్దాం. కాంచీఖండం అన్ని దశావతారాలు ఏరి వచ్చాడు, గజేంద్ర మోక్షంతో సహా దశావతారాలు ఏడ్చి కూర్చి శ్రీనారాయణ 60 శివకథలను చేశాడు. కాంచీఖండంలో అన్ని శివకథలను చేర్చి పుస్తకం రాస్తూ దశావతారం కూడా ఇందులో రాశారు. రాసినప్పుడు ఇందులో పెట్టారు. అది ఒకసారి నృసింహావతారం పరిశీలిద్దాం. అందరూ చెప్పారు సాహిత్యంతో కూడుకుందని చెప్పాను. అందుకని నరసింహాకృతితో హిరణ్యకశిపుని మర్దించి తద్రక్త నిచ్చరణి గ్రోలి చెరించు నన్ను మిగులం ప్రార్థించ ప్రహ్లాదుడు సిరియుం దేవతలను ప్రసన్నుడగుము శ్రీనాథ అంచుమదిన్ అగుమి శ్రీనాథ అంచుమదిన్ చోరదా ప్రార్థన దుష్టదై చరిత్ర ప్రాంతం ఒకే పెక్కుటల్. శివుడు విష్ణుమూర్తి అందరూ ఒకటే. విష్ణుమూర్తిని ప్రార్థించిన విష్ణుమూర్తి ప్రస్తుతం ఇద్దరు ఒకటే కాబట్టి విష్ణుమూర్తి మాట్లాడేస్తారు. రక్తస్థితిలో పురాతంతో పైకి కైపెక్కాడు కాబట్టి వెంటనే శివుడు రూపసంహరించాడు. హరునర్థించిరి వారు హరికి వారికి అభయం ఆ స్వామి ఇచ్చెన్ కృపాపరుడై సత్వరుడై శ్రితాత్తిహరుడై వచ్చెన్ అను చేరగా శరభాకారము సాళివాకృతియు ఆ చంద్రార్క వైశ్వానర స్ఫురదక్షి త్రయమున్ భయంకర వపుస్ఫూర్తిని ప్రవర్తించుచున్. ఎలా వచ్చాడు? ప్రళయకాళియను రుద్రుగాదేవి నిజపక్ష భాగములను విజృంభణము మెరయ బడబానరుడు కాలభైరవుండును జఠరమున హృదయమందు గ్రాలుచుండ వ్యాధియు ముత్తుదేవతయు పొండుంటితో 100 భాగములు కేరియాడ ప్రళయ జీమోద కర్కశ నిస్వముందును రోష దుర్లక్ష దారుణముఖుండు చంద మారుతవేగుడు అష్టాపరుపదుండు కులుస నిష్ఠుర శాతనకుండు విలయకాళ పర్జన్య నీల విగ్రహుడు నగుచున్ శరభ సాళువమూర్తి హరుడి వచ్చే శరభ సాళువమూర్తి హరుడు వచ్చే అనితం పూర్వ పర ప్రభావ పటు గర్వాంధా సురేంద్ర ప్రమాపణ సంరంభ విజృంభణ ప్రకటిత బ్రహ్మాండ విద్రావణ స్వన దుర్లక్ష నృసింహరూపమున విభ్రాజిల్లు నన్ను భయాంగన కైసేసే తదీయ భీకర కటాక్ష ప్రేరణోన్మత్తయై అన్నా. నేను కూడా విష్ణుమూర్తి చెప్తున్నా, లక్ష్మీదేవి తన శివుడి గాథలని చెప్తూ తన గురించి వాళ్ళు చెప్పాడన్నమాట. నేను ఎప్పుడు అలా అందమైన అందాన్ని నేను చూడలేదు. చూసి ఆశ్చర్యపోయాను. నాకు భయంకర ఎంతో అందమైన చూసాను కానీ అంత భయంకర రూపాన్ని ఎప్పుడు చూడలేదు అని చెప్తున్నాడు. శివరూపమున జూతు భీషణ పణిత్రే శ్రేణిన్ తలందాల్చుచోన్ భువనాభీలము కాలకోటము వ్యసన్ గుగిళ్ళుగా మృంగుచో వివిధాకార కరాళ వేషములన్ ఏ వీక్షించితింగాని ఆ భవున్ ఎన్నండును చూడనెమ్మై జగద్వంద్వం ధ్వంసములన్ ఇయ్యడన్. ఇంత ధ్వంసం చేసినప్పుడు ఎప్పుడు చూడాల అని చెప్తూ ఎలా ఉన్నట. ఇంకా సమనరహిత కోపస్పందన్ మానాధరోష్టున్ సమధిక సిఘిశ్రే నేత్రున్ చెంచలాత్యుగ్ర జిహ్వున్ దమిత భువన జాలున్ దర్పక ధ్వంసిని శమిత సకల దోషున్ చంద్ర చూడాలున్ ఆర్జున్ కని భయము వెనుక భక్తియు పెనుగొన అర్చించినాడ బిదుర శిరముల్ కొనగోళ్లను తనువు నింతలు తునకులుగా చేసి అరు దృష్టిననగా అది ఉపసంహరించాడన్నమాట. ఉపసంహరించి నరసింహావతారం సూచిస్తున్నాడు.
జయ జయ సర్వతోముఖ ప్రసన్న మహేశ్వర దుష్టశిక్షణ జయ జయ కాలకాల ద్విషత్పరిమేశ్వర దిష్టర శిష్టరక్షణ జయ జయ అంబరాంబర కృశానుల్ విలోచన భక్తభూషణ జయ జయ పాహి పాహి శివ శంకర చంద్రకిశోరమండన జయ కాకోల నిబర్హణ పశుపతి సర్వం సహాస్యందన జయ కళ్యాణ ధురంధర భవకర భవహర చంద్రార్క వివహ్నీక్షణ జయ గంగాధర చంద్రమోమకుట విశ్వక్షేమ సంధాయక జయ గౌరీశ్వర సర్వమంగళ విరాజ ధ్రువ పాపాపహ శాంతిం పుముసరభేష అనంతాని అభవు వేడ ఆతడు ప్రీతిని శాంతించి నాకు నిరంతర తత్పాద సేవన శక్తిమతిన్ అంటే మా చంద్రముకుటం అంటే 16 కళ్ళ చంద్రుడు సహస్రారం పైన ఉంది వెలిశాడని అది ఆ ఉద్దేశంతో చంద్రశేఖర పాణ్యం చంద్రశేఖర లక్ష్మామని రాశాడని చెప్తాడు. ఇప్పుడు మా అష్టమూతత్వంలోకి వచ్చి మనం చెప్పుకుంటున్నాము. ఈ అష్టమూతత్వం చెప్తున్నప్పుడు భరితాంభో నిధి అయి పరిశీలిద్దాం, ఇంకా వివరంగా చెప్పాలి. భరితాంభో నిధి అయి అశేషమహి వృత్పాళీ శిరోధార్యమై శరణం మురువరత్న గర్భముకుచున్ సర్వం సహా అభిక్యమై ప్రణమం వై మృదు గంధవా ధామమగుచున్ భాసిల్లు నీ మూర్తికి శరణంటి అంటి శరణుల్ స్వామి కటాక్షింపవే అని చెప్తూ ఇక్కడ ఎలా ఉంది దీన్ని గురువుగారు ఆచారాభిధలింగ రూపమరుగం ఆచారాభిధలింగ రూపం అరుణం భూతత్వమేనోహరం ఆధారే పరమేశ్వరీం తనుభవం రక్తే చరంతం సదా భిన్నస్ఫాటిక విగ్రహం కలిత సావిత్రీ సులోకాత్మకం శ్రీ పంచాక్షరం మంత్రమూలగం అహం వైశ్యం వశ్యం నకారం భజే. మసేలో ఎలా ఉన్నాయి మేధస్సు చంద్రిక ఎలా ఉన్నాయో చెప్తున్నారు గురువుగారు. ఆ చెప్తూ అది ఎలా ఉందో చెప్పి ఆచారలింగం ఎలా ఒకసారి ఆలోచిద్దాం. గురువుగారు రాసిన దాంట్లోనే అద్వైత మతాన్ని స్థాపించి చెప్పగా చెప్తున్నా. ఉమాకోమల హస్తాబ్జ సంభావిత లలాటకం సంభావిత ఉమాకోమల హస్తాబ్జ సంభావిత లలాటకం హిరణ్యకుండలం వందే కుమారం పుష్కరస్రజం. పువ్వులా ఉందన్నమాట కుమార్ ఎలా అంటే మండలాకారం హిరణ్యం బంగారమైన సూర్యుడు. ఇంకా ఎలా అంటే భూతి స్నానం త్రిపుండ్రాంకం రుద్రాక్షాణం చ ధారణం ఆచారలింగమాచార్యై ప్రవృత్తమాచారస్తతస్సదా మూల పంచాక్షరీ విద్యా ప్రణవీన షడక్షరీ ఆజ్ఞా సిద్ధో మహామంత్రో అని చెప్తే షడక్షరి ఎలా ఉంటే ఆచారలింగంతో కూడుకొని ఆచారలింగమాచార్యై ప్రవృత్తమాచార్య సదా అని. ఇప్పుడు ఆచార్యలింగం అంభోజాత భూతత్వంతో ఉంటే ఆచారలింగం అంతా 5 తత్వం ఇందులో ఉన్నాయి అనుకున్నాం కదా మన 5 భూతత్వం ఎలా ఉంది. పరితాంభోనిధి అశేషమయీ మహీభూత్పాళీ శిరోపతార్యమై ఉర్సరణ ఉర్వం ఉర్వరత్నర గర్భయగుచున్ సర్వం సాభిక్యమై పరమం వై మృదుగంధధామముగుచున్ భాసిల్లు నీ మూర్తికి శరణంటి అంటి శరణుల్ స్వామి కటాక్షింపవే అని. శివస్య శివో ఏకశిశువుతి ఇద్దరు వాడు కలుస్తారు. ఇప్పుడు ఆచారంగా మన శ్రేణిలో ఎలా ఉందంటే భర్త శ్రేణిలో శ్రీమద్విభూతి రుద్రాక్షధారణా రూపేణ సదా నమస్తోస్తు ఆచారలింగాయ భక్త్యా భక్తస్థలాలింగినే. భక్త్యా భక్తస్థలంలో మన శరీరం అంతా కూడా మాంసమైన రూపంతో ఉందని చెప్తా. ఇక్కడ ఈ శరీరం అంతా ఎలా ఉంది మాంసమైన ఆచారాభిధలింగ రూపం భూతత్వమేనోహరం భూతంతో ఏంటంటే మొత్తం కూడా ఉందన్నమాట. ఎలా కలిసింది మాంసంతో మాంసం చరంతం సదా మా శరీరం అంతా కూడా మాంసంతో రక్తంతో కూడుకుంది.
రక్తే చరంతం సదా మంత శరీరం కూడా రక్తం మన శరీరంలో ఉందనుకున్న ఆచారాభిలింగ రూపమరణం భూతత్వమేనోహరం ఆధారే పరమేశ్వరి మూలాధార చక్రం పరమేశ్వరి విఘ్నేశ్వరి అనమాట. అందరూ మూలాధారంలో ఉండి రక్తం ప్రవహిస్తోంది. రక్తే చరంతం సదా భిన్న స్ఫాటిక విగ్రహం కైత సావిత్రీ సురోగాత్మకం శ్రీ పంచాక్షర మంత్రమూలకమహం భస్యం నకారం భజే. ఆకాశత్వం మన శరీరంలో ఉంది. విసుడు భూతత్వంతో ఉంది. మూలాధారంతో భూతత్వంతో మన శరీరం అంతా ఉంది అన్నమాట. ఇంకా రెండో పద్యం సరసం వై నిజ. రెండో పద్యంలో పెళ్ళి చూద్దాం. శ్రీ గురువాక్యకలింగ రూపమ మరిగం వాతత్వకం శాంభవం స్వాధిష్టాన సరోజ నిర్మిత గృహం మాంసే చరంతం సదా రక్తశ్యామలమాదితేయ వసతిం వస్యాత్మకం మాన్మథనం శ్రీ పంచాక్షర మూలమంత్రగమహం శైవం మకారం భజే. శివాస శివస శివ రెండు గురించి చెప్పాలి ఇక్కడ. దీనికి ఏం చెప్పారంటే చూడండి ఒకసారి ఇదే విషయాన్ని. గురులింగం అన్నమాట. ఈ గురులింగం ఎలాంటి శరీరంలో ఎలా ఉంది? శరీరంలో మూల పంచాక్షరి విద్య ప్రణవేన షడక్షరి ఆజ్ఞాసిద్ధ మహామంత్రో గురులింగమిహోచ్యతే. గురులింగంలో మా శరీరం. ఇంకా ఎలా ఉంది గురులింగం? ఇది ఆదిస్తే గురులింగం భర్తాభతి మన శరీరం అంతా ఎలా వ్యాపించింది గురులింగం. ధృత శ్రీమత్ సదాచారముత్తయే స్వాత్మనిష్టయ పరమేశ్వర మహేశ్వరాంగినే సాక్షాత్ గురులింగాయితే. మా దక్షిణామృత పునమేశ్వరి అంతా వ్యాపించిన అశ్వత్వం అని చెప్తున్నారు. ఇప్పుడు రెండోది మూడోది ఇప్పుడు దీనికి ఏం చెప్పారు? సరసం భై నిజ గర్భ జాగ్రత్త అవనీ చక్రం భునై ఉర్వరాంతర అంతరధారం వై జీవనం బకుజు రత్నస్థానమై విద్యుదావాసమై నిత్యరసాత్మకం అమృత విఖ్యాతంబు నీమూర్తికి శరణంటి అంటి శరణులు స్వామి కటాక్షింపవే అని చెప్పి ఇదే నెలలో ఉంది. జలలింగంలో ఉంది. ఇది ఆకాశం చెప్పుకుంటా. ఇప్పుడు మూడోది ఎలా ఉంది? శ్రీమత్సరలింగ రూపమలం మాహేశ్వరం చానలం లక్ష్మీ విష్ణుదైవతంచ మణిపూరాంభోజ సంవాసినం శ్యామజదమంతదమలం శ్రీమద్ అదనం మేధశ్చరం రక్షకం శ్రీ పంచాక్షర మూలమంత్రగమహం శైవం శికారం భజే. నమస్సి శికారం అట. ఇది ఎలా శికారం? ధృతారణ్యం దవానల దనాదవాలం అఖిల జంతు ప్రాణనాధార జాఠర దీపము దురంతర దుర్విషయ జాట ద్రోహశీలము భాసురము జ్యోతిరఖండము అక్షరము తేజోధాని నీమూర్తికి శరణంటి అంటి శరణులు స్వామి కటాక్షింపవే అని చెప్తే ఇప్పుడు మూడోది చరలింగం అయిపోయింది. చరలింగం తర్వాత గురులింగం కూడా అయిపోయింది. ఇప్పుడు శివలింగం మన ఎలా ఉందో మన శివలింగం చెప్తున్నారు. స్వాంగస్థమిష్టమచలం కరపీఠ సమాహితం మూలమంత్రార్థ విషయం శివలింగమిహోచ్యతే. ఎంత కూడా శివాగమాల విషయాలు ఇవన్నీ నేను ఏం చెప్పడం లేదు. ఒకసారి శివాగమాలు చెప్తున్నాను అని చెప్పుకుంటూ ఈ శివలింగం ఎలా ఉందో మరి చెప్పండి. మరి గురు ప్రసన్నత ద్వారా దుష్టమంత్రార్థరూపిణి సావధాన ప్రసాద్యంగి శివలింగాయతే నమః. ఆ శివ అంటే శివతవ నామాశ్రద్వయో పంచభూతాశ్రమ ఒక పంచబ్రాహ్మణ యొక్క వేదసారాలు పంచాక్షర అన్నీ కలిపితేనే శివ అని వచ్చింది. శివాన్ని మించి ఇంకోటి లేదు. శివ సఖం సుఖం శాంతం కళ్యాణం మోక్షం అన్ని దాంట్లోనే సర్వజంతి. అందుకే పుష్పదంతాచార్య గారు ఏమన్నా యత్కృత్యం తన్నకుతం యథకృత్యం తదకు నిత్యం ఉభయో ప్రాయశ్చిత్తం శివతవ నామాక్షరద్వయోచ్చరితం అన్నాడు పుష్పదంతాచార్యులు. శివ అంటే అన్నీ పోతాయని. ఇంకా మూడోది తేజోధాని నీమూర్తికి తర్వాత పద్యం
ధృతారణ్య దవానలంబు అఖిల జంతు ప్రాణనాధార జాఠర దీపము దురంతర దుర్విషయ జాటం అంటే ప్రకాశించడం ద్రోగశీలము భాసురమున్ జ్యోతిరఖండము అక్షరము యోధాని నీమూర్తికి శరణంటి శరణులు స్వామి కటాక్షింపవే. అష్టదీపం తెలుసుకుంటున్నాము. జఠరాగ్నితో మనం కూడుకుంది. జఠరాగ్ని జలంతో దీని శ్లోకం చూద్దాం. వకారం. శివం భజే గమకం శైవం శిఖారం భజే శ్రీమత్తశ్చరలింగరూపమనకం వాయవ్యమూర్తిం ద్విషం శుక్లశ్వేతమనాహతాబ్జనిలయం చాస్తి ప్రచారం సదా దివ్యం వారుణమంబయా పరివృతం చాకర్షకం సౌఖ్యతం శ్రీ పంచాక్షరమూలమంత్రగమకం శైవం బకారం భజే. బకారం ఎలా ఉందో మనం చూసాను. శ్రీమత్ శుక్లశ్వేత శ్రీమత్ చరలింగ రూపమనఘం వాయవ్యమార్తిం ద్విషం శుక్లశ్వేతమనాహతాబ్జనిలయం చాస్తి ప్రచారం సదా దివ్యం వారుణమంబయా పరివృతం చాకర్షకం సౌఖ్యతం శ్రీ పంచాక్షరమూలమంత్రగమకం శైవం బకారం భజే. శరీరమంతా కూడా ఎముకలతో ప్రకాశింది అని చెప్తూ ఇప్పుడు దీనికి ఏం చెప్పాడో ఒక్కసారి అగ్ని రూపంతో ఉన్నటువంటి వాయు రూపంలో ఉంది. మరుతి రూపం అనాహత రూపంలో ఉంది. వాయువుకి ఏం చెప్పాడు గురువు గారు చూసుకుని ముందుగా వాయు రూపంలో ఉంది. చరలింగం అర్చనానర్చన సద్భావ క్రియారూప స్త్రీ సాధనం ఉపచారై ఉపేతం యచ్చరలింగము ఉదాహృతం. ఎందుకంటే వాయుమండలాలు చాలా ఉన్నాయి, 11 రకాల ఆకాశంలో ఉన్నాయి. దాని చాలా అందుగా చెప్పారు. ఇక్కడ ఇంకా చరలింగం ఎలాంటి మన శరీరంలో శివార్చనార్పణాకార క్రియానుభవసారిణి క్రియానుభవ రూపిణి నమస్తే చరలింగాయ ప్రాణిలింగి స్థలాంగిని శివార్చనా అర్పణాకార క్రియానుభవ రూపిణి నమస్తే చరలింగాయ ప్రాణలింగి స్థలాంగిని. ప్రాణలింగం చరలింగం అలా ఉందని చరలింగం తీసుకుంటూ ఇదిగో ఇది చూడండి. ఇది గురుగారు ఏం రాశారు. పరమస్పర్శము గంధవాహము జగత్ ప్రాణము విశ్వాంతరే త్వరశీలము సదాగతి స్ఫురితము వన్ని ప్రియాస్థానము మరుదాఖ్యము మహాబలము జగన్మాన్యము నీమూర్తికి శరణంటి అంటే శరణులు స్వామి కటాక్షింపవే. పరమస్పర్శము గంధవాహము జగత్ప్రాణము విశ్వాంతరేతత్వరశీలము సదాగతి స్ఫురితము వన్ని ప్రియాస్థానము మరుదాఖ్యము మహాబలము జగన్మాల్యము మాన్యము నీమూర్తికి శరణంటి అంటే శరణులు స్వామి కటాక్షింపవే అని చెప్పుకుంటే ప్రాసాలింగం ప్రాసాదాభిదలింగ రూపమరిదం అసిదం విశ్వేశ్వరం చాంబరం మధ్యాస్థం విశుద్ధ పద్మనిలయం వాయవ్యముచ్చాటకం సర్వాదిత్యమయం శుభైక నిలయం విజ్ఞానదం పావనం శ్రీ పంచాక్షరమూలమంత్రగమహం శైవం యకారం భజే. నకారాది యకారాంధ్ర శాంతిపూర్ణ ఉపనిషత్తు చెప్పారు. పంచబ్రహ్మల ఈ నకార రూపం ఎలా ఉంటుంది ఒకసారి. చరలింగం అయిపోయింది, ప్రాణలింగం కూడా అయిపోయింది. ఆదాన సేవనావాప్తి తృప్తి దూరం నిరంతరం సుఖం నిరుపమం నిత్యం తన్మహాలింగముచ్యతే. కాగాలి క్రియాలాప విస్తార ప్రాసాదిక్యం క్రియాలాప విస్తార పరిణామోదితం ఫలం యద్వస్తు తత్ ప్రసాదాఖ్య లింగం ప్రాసాదాఖ్యం లింగం ఇత్యభిధీయతే. క్రియాలాప విస్తార పరిణామోదితం ఫలం యద్వస్తు తత్ ప్రాసాదాఖ్యలింగం ఇచ్చహీతే. ప్రాసాదాఖ్యలింగం చెప్తున్నాను. ఒకదాన్ని చెప్పుకొని ఇన్ని వేదాన్ని సమీక్షించి మా గురుగారు బాగా చాలా బాగా అందించారు మనకన్నీ కూడా. క్రియాలాప విస్తార పరిణామోదితం ఫలం యద్వస్తు తత్ర ప్రాసాదాఖ్యలింగం ఇత్యభిధీయతే. ప్రాసాదలింగంతో మనం అనుగ్రహిస్తూ ఉంటుంది పేరు పెట్టుకొని. అది ఆ చేయడం వల్ల మనం చేసిన సమస్త క్రియాకలాపాలు అన్నీ కూడా పరిణామంతో కూడుకొని మంచి ఫలాన్ని ఇస్తుంది. పాయలింగం అని చెప్తూ ఈ ప్రాసాలింగం ఎలాంటిదో మనం చెప్తున్నాం.
ఏంటి ప్రాసాలింగం? ప్రాసాదానంద రూపాయ సమస్తే శరణాంగిని ప్రసాదభంగ సంతృత సామరస్య ప్రసారిణి అని ఆ సామరస్యంతో మన యొక్క ప్రసాదింగం అనుగ్రహం మనకు కలగాలని చెప్తూ ప్రసాదం. ఇప్పుడు శ్లోకం మనకు చెప్తే ఈ శ్లోకం పరమస్పర్శము గంధవాహము జగత్ప్రాణము ప్రాణము విశ్వాంతరే రేత్వరశీలము సదాగతి స్ఫురితము వన్నిప్రియస్థానము మరుదాఖ్యము మహాబలము మగు జగన్మాల్యము నీ మూర్తికి శరణంటి శరణులు స్వామి కటాక్షింపవే అని చెప్తూ ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఆఖరి పంచముఖం చెప్తున్నాడు. వాయుదో చెప్దాం. ప్రాసాదాపితలింగ రూపమసితం విశ్వేశ్వరంజాంబరం మజ్జాస్తం విశుద్ధ పద్మలయం వాయవ్యముచ్చాటకం సర్వాదిత్యమయం శుభైక నిలయం విజ్ఞానదం పావనం శ్రీ పంచాక్షరమూలమంత్రగమహం శైవం యకారం భజే పంచాక్షరమూలమంత్రగం అహం శైవం మకారం భజే యకారం భజే పంచాక్షరమూల మంత్రాన్ని పొందినటువంటి నేను ఈ శైవాన్ని పొందుతానని చెప్తున్నాడు. అని చెప్తే ఇప్పుడు 5వ సూక్ష్మం చెప్తున్నాడు. సర్వాదిత్య ఫలప్రదం త్వచిగతం జ్యోతిర్మయం చాస్వరం చైశ్వరం ఆజ్ఞాచక్ర నివాసినం కైతత్పంచభూతాత్మకం మహాదేవకమర్దదాయి చ మహాలింగాత్మకం మోక్షదం అని శ్రీ పంచాక్షర సూక్ష్మ రూపమహం ఓంకారం భజే శివాత్మకం. ఈ ఓంకార రూపం ఎలా మంచిది? మహాలింగాలను ఆదానం సేవనావాప్తి తృప్తి రూపం నిరంతరం సుఖం నిరుపము నిత్యం తన్మహాలింగముచ్యతే అని చెప్పి మహాలింగం ఐక్యస్థలాంగిని సాక్షాత్ మహాలింగాయితే నమః అని చెప్తే ఇప్పుడు అన్ని చేసుకుంటూ ప్రయోగం చేసుకొని అంటే ఏంటి? సర్వాదిత్య ఫలప్రదం శృతిగతం త్వచిగతం జ్యోతిర్మయం చైశ్వరం ఆజ్ఞాచక్ర నివాసినం తత్పంచభూతాత్మకం మహాదేవకమర్దదాయి చ మహాలింగాత్మకం మోక్షదం శ్రీ పంచాక్షర సూక్ష్మరూపమహం ఓంకారం శివాఖ్యం భజే శివాత్మకం భజే. శివాత్మక ఓంకారాన్ని పూజిస్తున్నాను. సూక్ష్మంలో శివ అర్ధనాథుడు కుటుంబంతో వినాయక విష్ణుమూర్తి మూలాధారంలో వినాయకుడు ఉంటే ఈ వెన్నెముక ఈ పక్కన ఎముకలు చిన్న చిన్న నాళాలు ఇవన్నీ కూడా దేవసేనతో కూడినటువంటి కుమారస్వామి ఉన్నాడు. ఆ తర్వాత ఈ కుమారస్వామి మధ్యలోంచి ఈ రక్తంతో మాంసంతో చర్మం ఇవన్నీ కూడుకొని రక్త మాంసాలతో కూడుకొని కిందకి మీదకి అర్ధనాథత్వాన్ని వచ్చి 3 అనాథ సహస్రం విశ్వచక్రం సహస్రాలు పైకి వెళ్ళి ఆనంద తాండవం చేస్తారు. చూసిన వాడు అదే శ్రీశైల శిఖరం దృష్ట్యా అదే కాశీము అదే మోక్ష సాధన. ఆ చూసిన వాడికే మోక్షం వస్తుందని చెప్తూ ఈ ఆశ్రమం కిందకి మీదకి ఎల్లప్పుడూ అర్ధనాశ కిందకి మీరు తిరుగుతూ ఉంటారు. ప్రపంచం అంతా వ్యాపించారు కాబట్టి ఆ శివ కుటుంబాన్ని చూసుకుంటూ మనం చెప్పుకుంటూ ఇప్పుడు రామ్ చేస్తూ ఇప్పుడు యోగ శాస్త్రం చూసుకుంటూ ఒక్కసారి మీరు చూసుకున్నాం. ఒకసారి తగ్గింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఒకసారి ఈ పంచభూతాత్మని ఓంకారం నుండి ఏ శనిలో ఉన్నాయో మనం చూసుకుంటూ ముందుకు వెళ్తే చూస్తుంది ఏ రూపాల్లో మన శనిలో అంతా వ్యాపించింది. శివస్థ శివమే ఏకశిశుభూతి ఎంత శివస్థ శివ అని చెప్పుకుంటూ ముందుకు వెళ్తూ ఒక కష్టంలో ఏ రూపంలో ఉంది అని చెప్పుకుందాము. మంత్రరూపంతో ఉంది, రక్తమాంసాలతో రక్తంతో కూడుకుంది మొట్టమొదటి ముఖం. తర్వాత భిన్నస్పాటి విగ్రహంతో స్వచ్ఛమంతో ఉంది. అలాగే స్వాధిష్టానచక్రంతో మాంసంతో నిలబడింది. స్వాధిష్టానసేచరంతో మాంసంతో రూపుంది. రక్తంతో కూడింది, శాంతంతో కూడింది. అలాగే రజోగుణంతో కూడుకుంది. అలాగే లక్ష్మీదేవితో విష్ణువుతో కూడుకున్నటువంటి పంచాశ్రీ మూల మంత్రాన్ని పొందినటువంటి నేను శిఖారాన్ని నేను చూస్తున్నా అని చెప్పాడు. అదే పూర్వాంభజం ఇదంతా కూడా నల్లగా ఉన్నటువంటి లక్ష్మికి విష్ణువుతో కూడా అధిష్టానం కూడా 500 వాళ్ళకు కూడా ఎక్కువ ఉన్నారు. అలా చూస్తున్నాడు. తల్లంతో ఉంటాడు. ఇప్పుడు ఎముకలతో కలిసి ఉంటాడు. ప్రచారంతో ఇలా కూర్చున్నటువంటి పర్వతంతో సాక్ష్యంతో పంచాష్టాన్ని పునర్ని శివుడిని పూజిస్తా అని చెప్పి ఒక్క దాంట్లో ఒక్క రంగుని చెప్తూ 5 రంగులు చెప్పారు. మనం చెప్పుకున్నాము. ఇప్పుడు అది చేసిన తర్వాత ఒక్క తక్కిన విషయాలు ఏ రూపంలో ఉన్నాం చూద్దాం ఒకసారి. కిరణోగ్రము దివానిశా
రణ నిశాకరణ లక్ష్మీ మూల తేజము భాస్కర తేజము జడా ఎందుకంటే జడాత్మక జగత్ చైతన్య దానోజ్వలము అరవిందాప్తము దివ్యధామము తిమూర్త్యాత్మము నీమూర్తికి శరణంటి అంటి శరణులు స్వామి కటాక్షింపవే. పృథివపు తేజ వాయువు ఆకాశాలు మనం చెప్పుకున్నాం కదా, పృథివపు తేజమై నీరు మన శరీరంలో ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఈ చెప్పిన తర్వాత మరి కాళిదాసు అంటే మహా ఇష్టం. కాళిదాసు అష్టమూతత్వం చెప్పాడు కదా. ఈ అష్టమూతత్వం చెప్పినప్పుడు అష్టమూర్తి శివుడే విష్ణువు, అష్టమూర్తి దక్షిణామూర్తి అష్టమూతత్వం. దక్షిణాము సమర్థమైన రూపం కాదు, దక్షిణామూర్తి రూపమే ఆ తత్వమే అంతరార్థమే అష్టమూతత్వం. ఈ అష్టమూతత్వంలో ఉన్నటువంటి ఎలా ఉన్నాడు అష్టమూతత్వంలో బుధదేవుడు సూర్యచంద్రులతో ఉన్నాడు. తర్వాత చేయడానికి మనుషులుగా చేయడానికి మనిషివాడు మా చర్మంతో కూడి మా చర్మంతో కూడుకుంది మా అని చెప్పుకున్నాం. శరీరం అంతా ఎవరంటే యజమాని. ఆ యజమాని చేసేవాడే కాదు. అవి చెప్పడానికి 6 చెప్పారన్నమాట. ఇప్పుడు సూర్యుడు గురించి చెప్తున్నాడు. సూర్యుడు ఎలాంటి వాడు చెప్తున్నాడు. కిరణోద్ర అంతా పరిశీలించి చూస్తే ఆకాశంలో సూర్యుడు శివుడిలానే కనిపిస్తాడు. సూర్యుడు అన్ని వేదాలు చెప్తున్నాయి. ప్రత్యక్ష దేవుడు సూర్యుడు అని చెప్తున్నాడు. పరమ కిరణోగ్రము దివానిశాకరణ లక్ష్మీ మూల తేజము భాస్కర సముజ్ఞము జడాత్మక జగ చైతన్య దాన ఉజ్వలము అరవిందాప్తము దివ్యధామము త్రిమూర్త్యాత్మకంబు నీమూర్తికి శరణంటి శరణులు స్వామి కటాక్షింపవే. కిరణాలతోటి అంతా వ్యాపిస్తాడు. దివాన్ని చీకటిని ఒకటి మనకి ఇస్తాడు, శోభను ఇస్తాడు. దాని తేజస్సు ఆయనే భాస్కరం పేరుతో ఉంటాడు. ఈ ప్రపంచాన్నిటి కూడా చైతన్యాకారంతో ఇస్తే ప్రకాశింపజేస్తాడు. అరవిందాలు వికసిస్తాయి. పవిత్రమే ఉన్నాడు. త్రిమూర్తి ఆత్మకం అంటే నమస్సవిత్రే జగదేక చక్షుషే జగత్వ్యసోతి స్థితినాశహేతవే త్రయీమయాయి త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే అని వశిష్ఠుడు ఋషి దర్శనాథ్ కాబట్టి దేవుడు వశిష్ఠ మహర్షికి శివుడు అలా కనిపించాడు. 3 రూపాల్లో శివుడు ఒక 3 కళ్ళు ఒక రూపంతో ఉన్నటువంటి వాడు జగత్ స్థితి నాశ స్థితి కారణస్థితి 3 కూడా సత్వస్తమ గుణాలు పుట్టుక గిట్ట సాగు అన్నీ కూడా చేస్తున్న ఆయనే అని చెప్తూ అందువలన సూర్యుడు అలాంటి వాడు. త్రిమూర్త్యాత్మకంబు నీమూర్తికి శరణంటి అంటి శరణులు స్వామి కటాక్షింపవి. కిరణోగ్రము దివానిశాకర లక్ష్మీ మూల తేజము భాస్కర సముజ్ఞము జడాత్మక జగత్ చైతన్య దానోజ్వలము అరవిందాప్తము దివ్యధామము త్రిమూర్త్యాత్మకంబు నీమూర్తికి శరణంటి అంటి శరణులు స్వామి కటాక్షింపవి. ఇంకా చంద్రుడు పరమాహ్లాది సుధాస్వరూపము సురప్రాణము దివ్యౌషధీభరణ ప్రౌఢము జ్యోతిరీశ్వరము సర్వప్రోఢి విద్వత్ కవీంద్ర రసాలంబి వచోధూపము భూమి ఎగుతున్ రాజిల్లు నీమూర్తికి శరణంటి అంటి శరణులు స్వామి కటాక్షింపవే. పగలు శివుడైతే రాత్రి అమ్మవారు అవుతుంది అహోరాత్ర. అదే పంచబ్రహ్మ రుద్ర ఉపనిషత్తు హృదయ దృష్టతో మనం చెప్పుకున్నాం. అది కూడా మంచి పరిశీలిద్దాం ఒకసారి. అని ఈ శివుడి రూపంలో ఉన్నటువంటి మంచి ఆహ్లాదం కలిగించేవాడు, సుధా అమృత స్వరూపుడు, సురులకు ప్రాణం ఇచ్చేవాడు, దేవతలకి దివ్యశంతో ఉంటాయి. అంటే జ్యోతిరీశ్వరుడు ఎప్పుడు కూడా సత్కవిత్వానికి కూడా సౌడపూర్తి విద్వత్ కవీంద్రుని రసాలమితం. ఆ టైంలో ఇప్పుడు చంద్రుడు అర్ధాత్వేడి చేస్తే సర్వదేవతలు ప్రసన్నంతో మనకు అవుతారు కాబట్టి సర్వప్రౌఢ విద్యుత్ కవీంద్రుడు రసాలమితం వచోభూతి అవుతూ అందరూ కూడా అంటే సర్వదేవతలు ఆ సమయంలో వాళ్ళ మనశుద్ధి చేసుకుంటారు కాబట్టి లేచి వాళ్ళ కూడా శుద్ధి అవుతుంది కాబట్టి అలా మూర్తి ఉండి నాకు కరుణిస్తున్నాడు. పరమాహ్లాది సుధాస్వరూపము సుర ప్రాణంబు దివ్యౌషధీభరణ ప్రౌఢము జ్యోతిరీశ్వరము సర్వప్రౌఢ విద్వత్ కవీంద్ర రసాలింబి వచోతి భూమి ఎగుచున్ రాజిల్లి నీమూర్తికి శరణంటి శరణులు స్వామి కటాక్షింపవే. ఇంకా యజమాని చేసే మనిషి ఉండాలి, ఉంటే ఉపయోగం ఉంది. మనిషి ఉండాలి కదా, మనిషిని పని చెప్పుకున్నాం. మన శరీర దేహతత్వం చెప్పుకున్నాం అని అవన్నీ ఉపసంహారం అన్నమాట. పురుషాఖ్యాతము ఆత్మ జ్ఞాన యజ్ఞ ఫల సంపూర్ణ స్వరూపము దుస్తర సంసార సమృగతారణ ధియస్తంభ ప్రభావ స్ఫురచ్చరితము ఆగమసార రూపము
మహాశాంతము నీ మూర్తికి శరణు స్వామి కటాక్షింపవే అంటే శరణు స్వామి కటాక్షింపవే. అద్వైత స్థితి నువ్వు లేని శివోహం ఇప్పుడు పంచోపనిషత్తు కూడా శివోహం అంత ఆత్మ సంశయం లేని చెప్పుకున్నాం కాబట్టి పంచబ్రహ్మ ఉపనిషత్తు కూడా ఇందులో మనకి కలుస్తుంది, అన్నీ కలుస్తున్నాయి. పరిపూర్ణతమైనటువంటి పేరు ఉన్నవాడివి, ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడి ఆత్మతత్వాన్ని తెలుసుకుంది, శివతత్వం తెలుసుకుంది, బ్రహ్మస్వరూపం తెలిసింది, సంపూర్ణ స్వరూపం తెలిసింది. దుస్తరమైన దాటా శక్యం కా సంసారం కా మొత్తం ప్రియావస్థని తెలుసుకొని దాని గొప్ప తెలుసుకొని మనసు ఆహ్లాదంగా వచ్చింది. అలాంటి ఎంత ఆగమసారం అన్ని ఆగమాలు అన్ని బ్రహ్మ అన్ని వేద సారంలోని మహాశాంతమైంది. అలా నిముతుని అని చెప్తూ పురుషఖ్యాతము ఆత్మజిజ్ఞ ఫల సంపూర్ణ స్వరూపము దుస్తర సంసార సమగ్ర తారణ జయస్తంభ ప్రభావ స్ఫురత్ చరితంబు ఆగమసార రూపము మహాశాంతము నీ మూర్తికి శరణంటి శరణుల్ స్వామి కటాక్షింపవే. దోషిని చెప్పాను, ఇంకా చెప్పాలి, పరిశీలిద్దాం. దీని భావంతోనే తప్పులని నా ఒప్పులని గురువు గారి తప్పు చెప్తున్నాను, రాజేద్దామని చెప్తున్నాను. ఈ శ్లోకము శకుంతల అభిజ్ఞా శాకుంతల కాళిదాసు మొట్టమొదటి శ్లోకం. యా సృష్టి స్రష్టురాధ్యా విధి అహూతము యాహ విర్యాజహోత్రి ఏ ద్వే కాలం విధత్త శృతి విషయ గుణా యా స్థిత వ్యాప్య విశ్వం యా మాహు ప్రకృతి యా స్థిత ప్రకృతి వ్యాప్య విశ్వం. ఆ శ్లోకాన్ని చెప్పుకుంటూ ఆ మొత్తం కూడా యా ప్రాణిన ప్రాణవంత యా మాహు ప్రకృతి వ్యాప్య విశ్వం. అలా శివుడిని నమస్కరిస్తున్నాను అని చెప్తూ వ్యాపినంతా వ్యాపించిన లేదు అని చెప్తూ పూజ చేస్తూ మళ్ళీ ఆశిస్తూ అధ్యాశ్లోకంతో మళ్ళీ చూసుకుని మళ్ళీ పునర్విమర్శించాలి, ఏ రకంగా విమర్శించాలి. ఆ చెప్తూ మనం ఒక దాంట్లో చెప్తున్న దీన్ని ఉపసంహరించే తప్పు చెప్పడానికి సాధ్యంగా ప్రయత్నించాను. నేను ఇంకా మళ్ళీ దానికి